మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 99482 99422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 71 గోవా ఛానల్. ప్రజెంట్ మనం అయితే గోవా హెడ్ క్వార్టర్స్లో ఉన్నాము. ఇక్కడ రావటానికి కారణం ఏంటంటే బాలస్వామి ఊతుకూరి అనే ఒక అతను, మన తెలుగు అతను నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్గా 1986 నుంచి 2023 వరకు వర్క్ చేశారనమాట. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు. 38 ఇయర్స్ అయితే మాత్రం వర్క్ అయితే చేశారనమాట. అసలు ఈ పోలీస్ వ్యవస్థలో ఒడిదుడుకులు, ఆయన చేసిన కేసెస్ గురించి మనం అన్నిటి గురించి గ్రౌండ్ లెవెల్లో అడిగి తెలుసుకుందాము. మీరైతే వచ్చేసేయండి. సార్ హాయ్ సార్. హాయ్, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్, అసలు మీరు పోలీస్ అవ్వాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? నేను హై స్కూల్ చదివే రోజుల్లో స్కూల్ డేస్లోనే నేను ఎక్కువ డిటెక్టివ్ పుస్తకాలు చదివేవాడిని. ఓకే, నాకు చాలా ఇంపార్టెంట్ అవి చదువుతూ ఉన్నాండి. అంటే స్టడీస్ చేస్తా కూడా ఎప్పటికైనా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు హాలిడేస్లో అట్లా డిటెక్టివ్ పుస్తకాలు అవి చదువుతూ ఉన్నాను. ఓకే. సో అది కాకుండా మా ఫ్యామిలీలో వచ్చేసి అందరూ మిలిటరీలో ఉండేవాళ్ళు, యూనిఫామ్తో ఉంటారు కాబట్టి. సో ఇలాంటి యూనిఫామ్ అనేది నా ఒంటి మీద కూడా ఉండాలా అనేది ఒక కోరిక పుట్టింది అన్నమాట. అప్పటి నుంచి అది ఒక మనసులో పెట్టుకొని ఉన్నాను. 5 days చదువుతూ ఉన్నాను అనమాట. ఆ విధంగా మా ఫ్యామిలీలో వచ్చేసి చాలామంది, ఎక్కువ మా మేనమామ గారు కానీ, మా సంతానం చాలామంది, మా అమ్మ వాళ్ళ సంతానం గారు చాలామంది ఈ డిఫెన్స్లోనే ఉండేవాళ్ళు అనమాట. మిలిటరీలో ఎక్కువ ఉండేవాళ్ళు. అందులో మా ఇంట్లో వచ్చేసి మా ఇద్దరు, నాకంటే పెద్దోళ్ళు ఇద్దరు, వాళ్ళిద్దరు మిలిటరీలో ఉండేవాళ్ళు. మా చిన్నాయన నేవీలో ఉండాడు. మా చిన్నాయన కొడుకులు, మా అన్నగారు వాళ్ళు ఒక ఆయన పోలీస్ మిలిటరీలో ఉండేవాడు. అట్లా. సో గోవాకి ఎలా వచ్చారు? గోవాకి రావడం అంటే మా అన్నోళ్ళు ఇక్కడ మిలిటరీలో ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. ఓకే. 1965 నుంచి ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. అంటే మా ఫ్యామిలీలో చాలా మంది బంధువులు అన్నమాట. వేరే మా అన్న కూడా ఇక్కడే ఉండేవాడు అనమాట. మా అన్న ఉన్నాడు కాబట్టి మేము ఆడ వస్తా పోతా ఉన్నాము. తర్వాత అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం అనమాట. తర్వాత అవకాశం వచ్చిన తర్వాత మా అన్న ద్వారా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. ఓకే. ఇప్పుడు మీ అంటే స్టార్టింగ్ ఇక్కడ గోవాకి వచ్చే ముందు కానీ ఎప్పుడైనా సరే చెప్పేవారా మీ ఫ్రెండ్స్కి కానీ, నేను పోలీస్ అవుతాను, పోలీసు అవి చూపిస్తాను, నేను డ్రీమ్ అనేది ఫస్ట్ నుంచి లేదు, నా మనసులో ఉండింది అన్నమాట. ఓకే. పుస్తకాలు అవి చదువుతుంటాయి కదా, ఎక్కువ యాక్షన్ సినిమాలు చూసేవాడిని. ఎక్కువ పోలీస్ యూనిఫామ్ లో ఉండేవాళ్ళు యాక్షన్ సినిమాలు. ఓకే. ఆ టైంలో వచ్చేసి నిప్పులాంటి మనిషి, తర్వాత నా కాలేజ్ డేస్ లో అంకుశం, ప్రతిఘటన, ఇలాంటి సినిమాలు చూసే ఉంటారు. అప్పుడు బాగా డిసిప్లిన్ గా ఉండాలా. యూనిఫామ్ అంటే ఒక డిసిప్లిన్ గా ఉంటది కదా, లేకుండా బాగా అప్ టు డేట్ గా షూస్, యూనిఫామ్, బెల్ట్, క్యాప్, సో ఇవన్నీ చాలా బాగుంటుంది. సో నాకు చాలా లైక్ చేసేవాడిని అనమాట. డిసిప్లిన్ అంటే లైక్ చేసేవాడిని. నాకు ఒక విషయం తెలిసింది, మిమ్మల్ని అంకుశం రాజశేఖర్ గారు అని కూడా పిలుస్తారట మీ ఫ్రెండ్స్ గట్ట, అది నిజమేనా? నేను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన తర్వాత నా ఫొటోస్ అవి చూసి, నాకు ఎటిట్యూడ్, తర్వాత నా యూనిఫామ్ స్టైల్ ఇది అంతా చూసి, అప్పట్లో ఆ విధంగా నేను ఉండేవాడిని. నేను ఊరికి పోయినప్పుడల్లా వాడు నన్ను ఆ విధంగా పిలిచేవాడు అనమాట. ఓకే. నేను యాక్చువల్గా 86 లో ఇక్కడ జాయిన్ అయ్యాను అనమాట. ఓకే. తర్వాత అంకుశం ముందుగానే వచ్చింది అనుకో, తర్వాత వచ్చింది ప్రతిఘటన, ముందు వచ్చింది ప్రతిఘటన 84 లో వచ్చింది అనుకో. ఓకే. ప్రతిఘటన వచ్చినప్పుడు నేను కాలేజ్ డేస్ లో ఉన్నాను. తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, జాయిన్ అయిపోయినాను. తర్వాత అంకుశము, తర్వాత 10 సినిమాలు ఇంకా సినిమా పేర్లతో మిమ్మల్ని పిలవడం స్టార్ట్ చేశారు. సో సిమిలర్ గా ఆ విధంగా యూనిఫామ్ వేసుకుంటే రాజశేఖర్ లాగా కనిపిస్తారు అని. అలాగే ఉంటారంటే కదా, అంటే క్యారెక్టర్ కూడా ఎవరిని లెక్క చేయకుండా స్ట్రైట్ గా, నాకు ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి. తప్పు రైట్. ఓకే. సార్, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా మలుపు తిరిగింది, ఎలా సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు వచ్చింది సార్? నేను 1986లో పోలీస్ డిపార్ట్మెంట్కి యాజ్ ఎ కానిస్టేబుల్గా జాయిన్ అయ్యాను. ఓకే. జాయిన్ అయిన తర్వాత వెంటనే అక్కడ నుంచి ట్రైనింగ్కి వెళ్ళిపోయాను.
ట్రైనింగ్ అవర్స్ 10 నెలలు ట్రైనింగ్ చేసినాం అనమాట. February to 86 February to డిసెంబర్లో ట్రైనింగ్ అయిపోయింది. ఓకే. మా ట్రైనింగ్ స్కూల్ వాల్పాయిన్ ఉంది, అక్కడ మేము ట్రైనింగ్ చేస్తాం అన్నమాట. సో ట్రైనింగ్ అయిపోతే వెంటనే ఇక్కడ మాకు ఆల్తీనాలో జిఆర్పి క్యాంప్ అనేది ఆడికి వస్తామన్నమాట. ఓకే. ఆడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అండర్ ట్రైనింగ్ పంపిస్తారు పోలీస్ స్టేషన్లో అయితే ఆ టైంలో ఒక 10-20 మందిని ఒక బ్యాచ్ చేసేసి వేసేస్తాం అన్నమాట. ఓకే. మేము ఒక 50 మంది ఉన్నానుకో, ఒక పోలీస్ స్టేషన్ 15, ఇంకొక పోలీస్ స్టేషన్ 15, ఆ విధంగా డివైడ్ చేసేస్తాం. అప్పుడు నాకు ఫస్ట్ పోలీస్ స్టేషన్ వాస్కోడిగామా పోలీస్ స్టేషన్లో వచ్చింది. వాస్కోడిగామా, ఓ నైస్. వాస్కోడిగామా స్పెషల్ కదా, వాస్కోడిగామా. అవును, గోవా. అవును, అందుకని వాస్కోడిగామా. ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసాను. జనవరి నుంచి 87 జనవరి టు జూన్ 6 నెలలు అండర్ ట్రైనింగ్ చేశాను అన్నమాట. ఓకే. ట్రైనింగ్ అయిపోతేనే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ ఆల్తీన్ జిఆర్పి క్యాంప్ అనమాట. రిజర్వ్ ఫోర్స్ అది. రిజర్వ్ ఫోర్స్ ఇక్కడ బందోబస్తులు అవి ఇవి ఉంటాయి కదా, వాటింటికి పంపిస్తూ ఉంటారు అనమాట. లేకపోతే క్యాంపులో ఉండడం, లేదా ఎక్కడైనా బందోబస్తులు ఎక్కడైనా వేరే ఫోర్స్ కావాలంటే మమ్మల్ని పంపిస్తుంది. ఆల్ ఓవర్ గోవా ఎక్కడికైనా వెళ్ళాలి. దాన్ని గోవా రిజర్వ్ ఫోర్స్ అంటారు, రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటారు. సో అక్కడ 6 నెలలు అయిన తర్వాత వేరే వాళ్ళందరినీ అక్కడే పెట్టారు. ఒక 4 సంవత్సరాలు అన్నీ ఉంటాను, వేరియస్ డ్యూటీలు అన్నీ చేసేవాళ్ళం. అప్పుడు ఆ టైంలో మేము ఎయిర్ ఫోర్స్లో, ఎయిర్ ఫోర్స్ ఇది ఉంది కదా మన ఎయిర్పోర్ట్, వాస్కో ఎయిర్పోర్ట్, అక్కడ డ్యూటీకి పంపిస్తాం. అప్పుడు ఈ సెక్యూరిటీ ఫోర్స్ అదంతా లేదన్నమాట, మేమే కవర్ చేసేవాళ్ళం. ప్లేన్లకి అంత సెక్యూరిటీ మాదే అన్నమాట. ఇక్కడ నుంచి మేము పోవాలి, ఇక్కడ నుంచి గోవా పోలీస్ చేస్తున్నది మా టీం పోద్ది అన్నమాట. పోయి ఆడ ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా ఉంటుంది అన్నమాట. ఒక 3 నెలలు మళ్ళీ నుంచి రిటర్న్ వచ్చేస్తాం. మేము పోతే ఇంకొక బ్యాచ్ పోతే రీప్లేస్ అట్లా జరుగుతుంది అన్నమాట. సో నాకు కూడా ఛాన్స్ వచ్చింది అక్కడ డ్యూటీ చేసేది. అప్పుడు ఆ ప్లేన్లు క్లీన్ చేయడం అక్కడ డ్యూటీ చేశాను. అయిపోయిందా 90 వరకు నేను అక్కడ క్యాంపులో ఉన్నాను. 90 సెప్టెంబర్లో ఇక్కడికి వచ్చాను. టౌన్ పోలీస్ స్టేషన్, ఫస్ట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. మెయిన్ పోలీస్ స్టేషన్ డ్యూటీ అదేంటి అండర్ ట్రైనింగ్. ఇది మెయిన్ పోలీస్ స్టేషన్. ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత చాలా కష్టపడి సిన్సియర్గా ఉండి ఆఫీసర్ల దగ్గర పనిచేస్తా, పని అప్ టు డేట్ నేర్చుకున్నాను. చాలా కష్టపడేవాళ్ళు. శాతం ఇంటికి కూడా పోయేవాడిని కాదు. అన్ని ఎవరైనా నన్ను రైటర్గా తీసుకుపోయేవాళ్ళు అన్నమాట. రైటర్గా వాళ్ళతో పనిచేస్తా ప్రతి మర్డర్ కేసులు కానీ, థెఫ్ట్ కేసులు కానీ, రేప్ కేసులు కానీ, ఇంక్వెస్ట్ పంచనామా, తర్వాత హ్యాంగింగ్ కేసులు, అట్లా ఏ కేసులు అంటే ఇంపార్టెంట్ నాకు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరిని తిరిగేవన్నీ మాకు సిన్సియర్గా. ఎందుకంటే నాకు ఒక ప్యాషన్ అన్నమాట, పని నేర్చుకోవాలి వాడికి. అప్పుడు మన ఏంటంటే మనం అందరం కూర్చున్నాం కాబట్టి అప్పుడు ఇంగ్లీష్ అది టఫ్గా ఉంటుంది కాబట్టి, సో మన పని ఈజీ నేర్చుకోవాలంటే ఆఫీసర్ల దగ్గర పని చేయాలా, అణిగిమణిగి ఉండాలి, వాళ్ళు పని నేర్పిస్తారు. అది నా పాలసీ అన్నమాట. మనం యారోగెంట్గా లేకుండా అందరికీ సార్ అంటే వాళ్ళు తీసుకుపోతుంటే వాళ్ళ పని నేర్చుకుంటాం, మన పని జరుగుద్ది, వాళ్ళ పని జరుగుద్ది. అంటే మనం నేర్చుకోవడం మన పని, చెప్పడం వాళ్ళ పని. సో అట్లా అనమాట. వాళ్ళకి అణిగిమణిగి ఉంటే వాళ్ళు నేర్పిస్తారు. మామూలుగా మనము అతి పని చేస్తే దూరంగా పెట్టేస్తారు, వేరే వాళ్ళు తీసుకుపోతారు అనమాట. సో ఆ విధంగా పని నేర్చుకున్నాను. అక్కడ చేరిన తర్వాత వెంటనే 7 ఉన్నప్పుడే నాకు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ వచ్చింది. హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తేనే డైరెక్ట్గా కేసులు హెడ్ కానిస్టేబుల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అన్నమాట. కానిస్టేబుల్ పెద్ద ఉండదు, కానీ హెడ్ కానిస్టేబుల్ కేసులు అవన్నీ ఉంటాయి అన్నమాట. అని స్టార్ట్ అయ్యింది ఇన్వెస్టిగేషన్, ఎగ్జిక్యూటివ్ అవుతాయి అనమాట. అప్పుడు పోవడం రావడం అవన్నీ నుంచి జరుగుతాయి అనమాట. అది ఇప్పుడు నీకు పని వచ్చి నువ్వు చేస్తేనే నువ్వు ఎగ్జిక్యూట్ అయ్యేది. నీకు ఏం రాదంటే బందోబస్తులకు వాటికి ఇటు వాడుకున్నావు. కానీ నీకు పనితనం వచ్చింది, నీకు కేసులు చేసే కెపాసిటీ, నువ్వు కేసు రాయగలవు, తీసుకువెళ్ళవు, అప్రోచ్ చేయగలవు, వాళ్ళతో నువ్వు మాట్లాడి అవన్నీ చేసినప్పట్లో నీకు ఆడ స్కిల్స్ ఉంటాయి కాబట్టి నీకు ఆ డ్యూటీ ఇస్తారు అనమాట. ఎవరికంటే వాళ్ళకి ఈ రాదు. సో నీకు ఆ కెపాసిటీ ఉండాలి. సో అది ఆల్రెడీ నేను కానిస్టేబుల్ ఉన్నప్పుడు నేర్చుకున్నా, ఆఫీసర్ల దగ్గర పనిచేసి. ఆ విధంగా అంతా నేర్చుకుని బాగా ట్రైన్డ్ అయిన తర్వాత హెడ్ కానిస్టేబుల్ వెంటనే నా పని ఇండివిజువల్గా చేసుకొని మొదలుపెట్టినా. ఇక్కడ అప్పుడు 6 సంవత్సరాలు ఉన్నాయి టౌన్ పోలీస్ స్టేషన్లో, పంజం దగ్గర. పంజంలోనే 6 సంవత్సరాలు ఫస్ట్ పోలీస్ స్టేషన్. 6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ నుంచి నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది పరువరి. అప్పుడు నేను పోలీస్ స్టేషన్లో పని చేస్తున్నా కానీ క్వార్టర్స్లో ఉంటున్నా అన్నమాట. ఉండేది మాత్రం పరువరిలో. పరువరి నుంచి అప్ అండ్ డౌన్ అవుతున్నా. అప్పుడు ఆల్రెడీ నాకు మ్యారీడ్ అయినది, మేము ఇప్పుడు క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అనమాట. అప్ అండ్ డౌన్ అయ్యి వస్తా పోతున్న తర్వాత ఈడికి రావడం పోవడంలోనే ఆడికే వచ్చింది పరువరి పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ వచ్చింది కాబట్టి ఇంకా దగ్గర అయిపోయింది.
సో మనకు పోలీస్ స్టేషన్లో ఉన్నాం, ఇంట్లో ఉన్నట్లే అన్నమాట. ఓకే, క్వార్టర్స్ పక్కనే కాబట్టి. క్వార్టర్స్ పక్కనే కాబట్టి. ఓకే. సో ఆడ కూడా పని బాగా ఈజీగా మాకు మంచి పని బాగానే చేసినాను. అన్నీ ఉన్నప్పుడు బాగానే ఉంది అనమాట. అక్కడ ఉన్నప్పుడు ఒకసారి నన్ను కేరళకు పంపించారన్నమాట. ఓకే. 98లో. ఓకే. 98లో కేరళకు పంపించారు. అది స్పెషల్ కేసు ఉంది. ఓకే. ఏంటి సార్ ఆ కేసు బేస్ ఏంటిది? అది దాంట్లో ఒక మర్డర్ కేసు, అతను సెంట్రల్ జైలు అగ్వాద్ నుంచి పారిపోయారన్నమాట. ఓకే. కలంగుట్లో ఉంటుంది, సికేరిలో ఉంటుంది సెంట్రల్ జైల్లో. ఓకే. ఓకే. అప్పుడు ఎక్కువ అండర్ ట్రయల్ ఆరోపీలను వాళ్ళందరినీ అక్కడ పెడతారన్నమాట. ఓకే. దాంట్లో వాడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి పారిపోయినాడు అనమాట. ఓకే. యాక్చువల్ పారిపోయింది 96లో. వాడు 96 టు తర్వాత 98 అంటే 3 సంవత్సరాలు బయటనే ఉన్నాను అనమాట. ఇప్పుడు 98లో మాకు నేను పంజాబ్ టౌన్లో పనిచేసేటప్పుడు ఒక సిఐ ఉండేవాడు, ఉమేష్ గాంకర్. ఓకే. ఆయన నన్ను సెలెక్ట్ చేసి పంపించినాడు. సో ఈ అబ్బాయి అయితే సాధించుకొని రాగలడు అనే ఆయన ధైర్యం ఉండింది అనమాట. ఆయన ట్రైనింగ్ ఇచ్చిన కదా, ఆయన శిష్యుని నేను, ఆయన దగ్గర చాలా పని నేర్చుకున్నాను. సో ఆయన నమ్మకం ఉంది, పంపిస్తే చేసుకొని వస్తాడు పని అన్నట్టుగా నన్ను సెలెక్ట్ చేసిండు. నన్ను సెలెక్ట్ అప్పుడు ఆయన కలంగుట్లో ఉన్నాడు అన్నమాట. ఓకే. కలంగుట్ పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్గా ఉన్నాడు ఆయన. ఈ నుంచి అటు ట్రాన్స్ఫర్ అయింది ఆయనకు. అయినప్పుడు ఆయన నన్ను పిలిపించాడు, ఇట సెంట్రల్ జైలు నుంచి ఎక్కించి పారిపోయినాడు, వాళ్ళు పట్టుకొని రావాలా, నేను ఎస్పీ కార్ నుంచి పర్మిషన్ తీసుకుంటాను అంటే. ఆయన పోలీస్ స్టేషన్ కదా, అవును కాదు కాబట్టి ఆయన నన్ను స్పెషల్గా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఆయన పోలీస్ స్టేషన్కి అయితే ఆయన డైరెక్ట్ పంపించచ్చు నన్ను. ఓకే. నేను వేరే పోలీస్ స్టేషన్ ఉన్నా కాబట్టి మీ పనితీరు తెలిసి ఆల్రెడీ ఎస్పీతో మాట్లాడింది, ఇటు పలానా అబ్బాయిని పంపిద్దాం అనుకుంటున్నాను, మీరు పర్మిషన్ అంటే ఎస్పీ పర్మిషన్ ఇచ్చాను. ఎందుకంటే నన్ను అక్కడికి నాకు ఇంకా 2 కానిస్టేబుల్ ఇచ్చి ఇక్కడికి కన్యాకుమారి పోయేసి రండి మీరు అని పంపించాను. ఇక్కడ నుంచి కేరళ నుంచి కన్యాకుమారి పోయాను నేను. కన్యాకుమారి పోయిన తర్వాత ఆల్రెడీ ఒక 5 మంది టీములు పోయి ఉన్నారు ఆ కేసు గురించి. ఓకే. సో అప్పుడు సక్సెస్ కాలేదు వాళ్ళు. ఓకే. సో నన్ను 6వ వాడిని అన్నమాట నేను. సో నేను ముందు ప్రీవియస్ హిస్టరీ ఉంటుంది కదా, ఎవరెవరు పోయిందా ఏమనేది. సో అడ్రస్ రెండు తీసుకొని పోయినాము కన్యాకుమారి పోలీస్ స్టేషన్కి. తర్వాత ఆ నుంచి వాళ్ళ పోలీస్ స్టేషన్ ఒక కానిస్టేబుల్ తీసుకొని ఆ అబ్బాయి ఉండే వాళ్ళ ఊరికి పోయాను అన్నమాట, ట్యాక్సీ తీసుకొని పోయాను. ఓకే. పోతే అబ్బాయి ఊర్లో ఉన్నాడు. అక్కడ ఊర్లో ఉంటేనే వెంటనే గెరావ్ చేసి తర్వాత అబ్బాయిని చుట్టుముట్టేసి ఆయన పట్టుకొని ఒక సినిమా స్టైల్లో జరిగింది అదంతా. వాళ్ళకు ఊరు వాళ్ళందరూ వచ్చేసిండ్రు, ఎవరు మీరు ఎందుకు ఎట్టేవారు రాసినప్పుడు. అప్పుడు మేము చెప్పినాడు, ఇద్దరు గోవాలో మర్డర్ చేసి వచ్చాడు, వాళ్ళకి ఇంటి వాళ్ళకి తెలుసు, మీకు ఎవరికి తెలియదు, మీరు ఎవరేమి షో చేయొద్దు, మేము తీసుకొని పోవాలి వచ్చాను. ఈ లోపల మళ్ళీ కన్యాకుమారి పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా స్టాఫ్ అని తెప్పించేసి అబ్బాయిని ఆయన పట్టుకొని పరిగెత్తకుండా. అప్పుడు ఆ అబ్బాయి తప్పించుకోవాలని ట్రై చేసిండు అనమాట, పైకి ఎక్కి దూకాలని చేసిండు. నేను చెప్పిన దిగైనా కూడా కాల్ చేస్తాను నేను, గన్ పట్టుకున్నారా చూసి పిస్టల్ చూపించేసి నీకు పారిపోవాలంటే ఎన్కౌంటర్ అయిపోతావు కాబట్టి నువ్వు లొంగిపో నువ్వు అని చెప్పినావు. ఓకే. తర్వాత ఇంట్లో లోపల దూరుకున్నాడు. తర్వాత లోపలికి మామూలుగా టెక్నికల్గా పట్టుకొని తీసుకొని గాడీలోకి వచ్చి పెట్టేసుకొని వెళ్ళిపోయాను అన్నమాట. ఓకే. తీసుకొని గోవాకి వచ్చేసి అక్కడ తీసుకొని ఆ రోజు మేము ఆదివారం కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం పేపర్లో వచ్చేసింది అదంతా. ఓకే. మేము గోవా నుంచి పోలీసులు వచ్చి పలాని వ్యక్తిని పట్టుకున్నారండి, పేరు అంతా అడ్రస్ అంతా వచ్చేసింది అనమాట. సో అప్పుడు అక్కడ చెన్నై పోలీసులు అలర్ట్ అయినారు అనమాట, అంటే వాళ్ళకి వాంటెడ్గా ఉన్నారు. సేమ్ అక్యూజ్డ్ వాళ్ళకి వాంటెడ్ లో ఉన్నారు. ఓకే. ఇంకా పేపర్లో చూస్తేనే అతనికి తెలిసిపోయింది అనమాట. తెలిసిపోతుంది అతను గోవాకి వచ్చారు వాళ్ళ టీం, చెన్నై. అక్కడ సిఐ వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చినారు. తర్వాత మాకు ఇక్కడ వచ్చి మా ఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకొని తర్వాత అక్కడ ఏం చేశాడు సార్? చెన్నై దగ్గర చేశాడు. అక్కడ కూడా మర్డర్ చేశాడా? 2 మర్డర్లు చేశాడు. హోటల్ ఎండ పని చేస్తున్నాడు అంట. తర్వాత అక్కడ మర్డర్ చేసి పారిపోయి వచ్చాడు. ఆ విధంగా ఉన్నాయి అన్నమాట. వాళ్ళ కేసులు డీప్ వాళ్ళ వరకే తెలుసు. నా రోల్ ఏంది, పట్టుకునేది ఎట్ట పట్టుకునేది అది నీ కోర్టులో చెప్పాలి. అవును, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. ఓకే. వాళ్ళు తీసుకొని వస్తారు మళ్ళీ. ఓకే. వాళ్ళు తీసుకుపోయింది కదా, తీర్చే బాధ్యత వాళ్ళదే. ఓకే. ఈ నుంచి ఎవరైతే తీసుకుపోతే వాళ్ళు జాగ్రత్తగా తెచ్చి మాకు అప్పచెప్పాలి. మేము ఆ నుంచి తెచ్చినాం అనుకో, మేము మళ్ళీ జాగ్రత్త వాళ్ళకి అప్పచెప్పాలి. అది రూల్ అన్నమాట. ఓకే. ఎన్ని ఇయర్స్ పడ్డా సార్ అతనికి? అతనికి ఇప్పుడు గోవా కేసు ఐఓ వచ్చి సపరేట్ అనమాట. ఓకే.
సెంటెన్స్ పడి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఫరెంట్ కదా, మర్డర్ కేసులో డీల్ చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. పట్టుకుంటే ఈ కేసు పారిపోయిన కేసు వరకు అది సెంటెన్స్ పడింది. 224 అంటారు కేసుని. ఆ 25 జైలు నుంచి పారిపోతే కస్టడీలో నుంచి 225 ప్రకారం కేసు చేస్తారు అనమాట. కస్టడీ నుంచి పారిపోయింది అని చెప్పేసి దానికి నేను పట్టుకున్నా కాబట్టి దాని వరకు సెంటెన్స్ పడింది అనమాట. సో డిఫరెంట్ మర్డర్ కేసు ఇక్కడ మర్డర్ కేసు అది వేరే వాళ్ళు రాయబందర్ పోలీస్ స్టేషన్ లో చేస్తాను. అక్కడ మర్డర్ జరిగింది రాయబందర్ ఏరియాలో. సో వాళ్ళ కేసు అది. చెన్నై కేసులు 2 అంటే అది వాళ్ళవి. సో అది నేను దాన్ని క్లియర్ గా నేను చెప్పలేను అది, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అయితే సపరేట్, దానికి డీలింగ్ సపరేట్ కదా. సో వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్ అసలు? సర్కిల్ ఇన్స్పెక్టర్ కాడికి ముందు నేను ఫస్ట్ నా జర్నీ అంటే కానిస్టేబుల్ గా అంటే హవల్దార్గా అయినాను. హవల్దార్ 10 సంవత్సరాలు చేసినాను. తర్వాత ఏఎస్ఐగా వచ్చేసింది అనమాట. హవల్దార్ 92 to 02 వరకు హవల్దార్గా ఉన్నాను. 02 నుంచి 10 వరకు ఏఎస్ఐగా ఉన్నాను అనమాట. అప్పుడు 10 నుంచి 20 వరకు పిఎస్ఐ ఉన్నాను. 21 to 23 3 సంవత్సరాలు సిఐగా ఉన్నాను. సార్ గోవాలో అసలు ఏ క్రైమ్ ఎక్కువ సార్? అసలు ట్రాఫిక్ క్రైమ్స్ ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. రూల్స్ వయలేషన్ ఎక్కువ చేస్తుంది, ఎందుకంటే టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి. ఆ టూరిస్టులకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు, మామూలుగా బయట నుంచి వస్తారు కాబట్టి. ఇక్కడ రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటారు, వాటిని ఫాలో చేయకుండా రోడ్లు అవి తెలియక ఆడంటే ఆడ దూరం వెళ్ళిపోవడము, నో ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోవడము జరుగుతుంటది అన్నమాట. పట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ మాకు తెలియదు సారీ అని చెప్తుంటారు. సో అది చెప్తేదేమో క్రైమ్ అయిపోయిన తర్వాత నువ్వు సారీ చెప్పేం, ఫైన్ ఏమో కట్టాలా. సో ఫైన్స్ మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటది. సో అవన్నీ జరుగుతుంటాయి. మామూలుగా వేరే కేసులు అంటవా అది కంపారిజన్ మామూలుగా జరిగే వేరే స్టేట్స్ లో ఏ విధంగా జరుగుతుంటే ఆ విధంగా ఇక్కడ. కానీ ఇక్కడ డ్రగ్స్ గురించి చూసుకున్నట్టయితే ఎక్కువ కేసులు అయితే మనం చూడడం జరుగుతుంది. మన ఏరియాలో కూడా గోవాలో ఎలా డ్రగ్స్ ఎలా అని. డ్రగ్స్ అంటే ఇక్కడ మామూలుగా హోటల్స్ పబ్బులు కరెక్ట్లు అవి ఉంటాయి కాబట్టి వాటికి మామూలుగా వేరే దగ్గర నుంచి వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు అన్నమాట. ఇక్కడ అవన్నీ ఏమి ఉండవు. బయట నుంచి దొంగతనంగా తీసుకొని వచ్చి వాళ్ళు గోవా పేరు చెడిపేస్తుంటారు అంతే గానీ గోవాలో అవన్నీ ఏం జరగవు. అయినా కూడా ఎక్కువ దాని మీద స్ట్రిక్ట్ గా విజిలెన్స్ పెట్టి దానికి స్పెషల్ గా సపరేట్ గా ఏఎన్సీ పోలీస్ స్టేషన్ ఉంది. తర్వాత కోస్టల్ పోలీసులు ప్రతి పోలీసులు వాటి గురించి కేసులు చేస్తుంటారు. అన్నిటి వేటి వరకు బయట నుంచి అంటే నాకు అంటే ఇప్పుడు షిప్ లోంచా లేకపోతే ట్రైన్ ఎట్లా తీసుకొస్తున్నారు సార్? అది కేస్ టు కేసు ఉంటది అనమాట. కొంతమంది బస్సుల్లో చేస్తుంటారు, కొంతమంది టెక్నికల్ చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. మీ దృష్టికి వచ్చిందా? అట్లా నా దృష్టికి వచ్చినటువంటి మనం దాని గురించి ఇప్పుడు మామూలుగా ఏఎన్సీ పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, వాళ్ళతో మనం ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు ఇస్తారు. మీ కెరియర్ లో దాన్ని లేదు నేను టచ్ చేయలేదు. నేను కేసు ఎక్కువ దాంట్లో ఇన్వాల్వ్ లేను. ఆ పోలీస్ స్టేషన్ నేను పని చేయలేదు, వివరంగా నాకు అంత తెలియదు. కానీ వీలైనంత వరకు గోవాలో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కటి నీకు సెంటెన్స్ పడుద్ది. కంట్రోల్ మాత్రం కంపల్సరీ కంట్రోల్ ఉంటుంది. అలాగే టూరిజం గురించి మీరు కూడా వర్క్ చేశారు 4-5 years. టూరిజం నాది ఇక్కడ టౌన్ పోలీస్ స్టేషన్ అయిపోయిన తర్వాత పొరవరి పోలీస్ స్టేషన్ పోయినాను. పొరవరి పోలీస్ స్టేషన్ 4 సంవత్సరాలు చేశాను డ్యూటీ అక్కడ. 2000లో ఇక్కడ 2001 నుంచి 5 వరకు ఒక 4.5 సంవత్సరం నేను టూరిజం డిపార్ట్మెంట్ లో చేసినాను. అప్పుడు ఎలా ఉండేది సార్ అసలు గోవా? టూరిజం డిపార్ట్మెంట్ లో మాకు ఎక్కువ టూరిస్ట్ పోలీస్ యూనిట్ అని ఉండేది. దాంట్లో ఒక 80 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు అనమాట. ఎస్పీ, డివైఎస్పీ, పిఐ, తర్వాత స్టాఫ్ పిఎస్ఐ, ఏఎస్ఐ అంత స్టాఫ్ ఉండేది అనమాట. ఒక కోస్టల్ ఏరియా వచ్చి గోవాలో టూరిస్ట్ కోస్టల్ ఏరియా వచ్చేసి ఒక 107 కిలోమీటర్లు ఉంటుంది. కానుకొన పాలోలెం బీచ్ నుంచి కిరి బీచ్ వరకు కోస్టల్ లైన్ అనమాట ఫుల్. దాంట్లో వచ్చేసి పోలీస్ స్టేషన్లు డైరెక్ట్ కోస్టల్ పోలీస్ స్టేషన్లు వచ్చేసి ఎక్కువగా కాన్కొన పోలీస్ స్టేషన్, కొల్వా పోలీస్ స్టేషన్, తర్వాత వాష్కో పోలీస్ స్టేషన్, హార్బర్ పోలీస్ స్టేషన్. ఇక్కడికి వస్తే పంజం పోలీస్ స్టేషన్, కలంగుడ్ పోలీస్ స్టేషన్, అంజునా పోలీస్ స్టేషన్, తర్వాత పెన్నే పోలీస్ స్టేషన్. సో ఎక్కువ ఈ అన్ని కోస్టల్ లైన్ పోలీస్ స్టేషన్కి అటాచ్ ఉంటుంది. అప్పుడు టూరిస్ట్ పోలీసులు దాని మీద డ్యూటీ చేస్తారు.
అంటే టూరిజం రిలేటెడ్ మ్యాటర్ ఏదైనా ఉంటే ఆ కేసులు అయితే వాళ్ళు చూసుకుంటారు. డాక్టర్స్ గీట్స్ వాళ్ళంటే వాళ్ళు పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పగిస్తారు, వాళ్ళ కేసులు చేస్తారన్నమాట. అదేవిధంగా అన్ని కేసుల విధంగా అయితే పోలీస్ స్టేషన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు డీల్ చేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు టూరిజం గా చేసినప్పుడు బీచ్ దగ్గర మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బీచ్ దగ్గర వాళ్ళకి అడ్వైజ్ చేసేది, నీళ్ళలో పోకుండా దూరంగా ఉండమని చెప్పడం, వాళ్ళకి అడ్వైజ్ మీకు తాగి ఆడంటే ఆడ బాటిల్ పడేయద్దు, జాగ్రత్తగా ఉండాలా. కొన్ని జోన్స్ ఉంటాయి అన్నమాట, ఇవి రెడ్ లైట్ బ్లూ ఫ్లాగ్ ఉంటది అన్నమాట. సో ఎక్కువ అలలు గిల్లు వస్తుంటాయి కదా, ఇక్కడ కరెంట్ ఇదంతా వస్తుంది అనమాట, దాని సుడిగుండాలు లాగా ఉంటాయి, వాటి పోవద్దని మేము అలర్ట్ చేస్తాం. టూరిస్ట్ రిలేటెడ్ ఏమైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలంటే వచ్చి మమ్మల్ని అడిగితే మేము చెప్తాం వాళ్ళకి. సో వాళ్ళను నీళ్ళకి బానికుండా చేసేది ఒకటి, అవేర్నెస్ ఒకటి, తర్వాత వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని సంబంధంగా ఏముంటాయో వాటిని వైలేట్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళకు టైం టు టైం మేము వాళ్ళకి అడ్వైజ్ చేస్తుంటాం అన్నమాట. ఓకే, మీరున్న స్పాన్ లో ఎలాంటి గొడవలైనా ఏమన్నా బాగా జరిగాయి అప్పట్లో? సమయంలో అప్పుడేం జరగలేదు. నేను ఉన్నంత వరకు చాలా పీస్ఫుల్ గా ఉండింది అప్పుడు. పెద్ద పెద్ద ఇప్పుడు జరిగినట్టు విధంగా కొట్లాట్లు ఇట్లా టూరిస్ట్ ఏరియాల్లో బీచ్ టైంలో ఎక్కువ పెద్దగా జరగలేదు. ఇప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ అట్లా జరుగుతుండే కదా, అట్లా అప్పుడేం లేదు. అంటే ఇంత హైలైట్ లేదు కదా అప్పుడు, బిజినెస్ కూడా తక్కువ అప్పుడు లేవన్నమాట. ఇది 25 years బ్యాక్. అవును అవును, అసలు అప్పట్లో కేసు సాల్వ్ చేయాలంటే సీసీ కెమెరాలు అవే ఉండేవి కాదు. సూపర్ సార్. సార్, సౌత్ గోవాకి నార్త్ గోవాకి బీచెస్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? సౌత్ గోవాలో ఏరియా వచ్చేసి సిల్వర్ శాండ్ బీచెస్ అంటారు వాటిని సౌత్ లో, ఎందుకంటే ఎక్కువ అక్కడ బీచ్ లో ఇసుక అంతా తెల్లగా ఉంటది. ఇక్కడ వచ్చేసి వేరే కలర్ లో ఉంటది, తెల్లగా ఉంటది. ఇక్కడ సౌత్ లో బీచెస్ వచ్చేసి అక్కడ సౌత్ లో కనకోణ పాలోలిం బీచ్ ఉంది, అక్కడ ఫేమస్ బీచ్. అది లాస్ట్ కార్నర్ లో ఉంటది అనమాట, అంటే బార్డర్ ఈ పక్క సౌత్ బార్డర్ లో ఉంటది అనమాట పాలోలిం బీచ్. అది దాటిన తర్వాత ఇంకొకటి రామ్దా కాబ్ అని ఒక ఫోర్ట్ లాగా ఒకటి ఉంటది, బీచ్ ఏం కాదు, సో ఒక ఫేమస్ బీచ్ అనమాట అది. దాని తర్వాత వచ్చేసి లీలా బీచ్. లీలా అంటే 5-star హోటల్ ఉంది అనమాట, లీలా హోటల్ అని ఆడుంది. సో ఎక్కువ ఇంతకు ముందు ఆ టైంలో 99, 98, 2000 ఆ టైంలో ఎక్కువ పెద్ద పెద్దోళ్ళు 5-star హోటల్ కాబట్టి అందరూ అక్కడే ఉండాలన్నమాట. ఫంక్షన్ ఆడే జరుగుతుంది, అక్కడే జరిగేవి, చాలా దూరం అనేది లీలా బీచ్. అందుకు అది ఫేమస్ అనమాట, స్టార్ హోటల్ కాబట్టి. సినిమా యాక్టర్లు, తర్వాత డబ్బు గల్లాలు, బిజినెస్ మ్యాన్లు వాళ్ళు ఉంటారు. సో అది లీలా బీచ్. దాని తర్వాత వచ్చి బెనవాలిం బీచ్. బెనవాలిం తాజ్ ఎగ్జాటిక్ అనే హోటల్ ఉంది, ఆడ 5-star హోటల్. ఎక్కువ మీటింగ్స్ అయిన ఆడ జరుగుతుంటాయి. బీచ్ కూడా మంచిది, అట్లా ఎక్కువ సినిమా యాక్టర్లు పాపులర్ షూటింగ్ గీటింగ్ అన్ని బాగా జరుగుతాయి. బెనవాలిం బీచ్ తాజ్ ఎగ్జాటిక్ హోటల్ ఉంది తర్వాత. అక్కడ బెనవాలింలో తాజ్ ఎగ్జాటిక్ హోటల్ ఉంది అనమాట, అది కూడా 5-star హోటలే, మంచి హోటల్, ఫేమస్ హోటల్. అది ఫేమస్ బీచ్ కూడా బెనవాలిం బీచ్, ఎక్కువ ఫారినర్స్ వాళ్ళు పోతారు. దాని తర్వాత కొల్వా మెయిన్ బీచ్. అంటే కొల్వా బీచ్ అంటే ఇప్పుడు మన కలంగుట్లో రష్ ఉంటది, లోకల్స్ ఎక్కువ ఉంటారు అనమాట అక్కడ. లోకల్ అంటే డొమెస్టిక్ టూరిస్ట్, ఇండియాలో వాళ్ళు డొమెస్టిక్ టూరిస్ట్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎక్కువ బీడ్ ఉంటుంది, ఎక్కువ గడ్డి ఉంటుంది ఆడ. సో నార్మల్ గా ఎక్కువ ఉండేది కలంగుట్లో ఉన్నట్టు ఆడ ఉంటుంది. అది ఒక మెయిన్. అంటే అక్కడ ఫారినర్స్ చాలా తక్కువ, ఎందుకంటే లోకల్ అందరూ ఉంటారు, ఐసోలేటెడ్ ఏరియా దూరంగా ఉంటారు. సో అదైన తర్వాత నెక్స్ట్ వచ్చి మజోర్డా బీచ్ అని ఉంది. మజోర్డా బీచ్ అది 5-star హోటల్ ఉంది ఆడ కూడా. అది కాబట్టి ఆడ కూడా బాగానే ఉంటారు, బాగా హోటల్స్ బట్టే బీచెస్ కి పేరు రికగ్నైజ్ అయిపోయింది. అందుకే స్టార్ హోటల్ కూడా కదా, రికగ్నైజ్. దాని తర్వాత మళ్ళీ వాష్కోలో బొగ్గమల బీచ్ అని ఒకటి ఉంది, ఆడ ఒబరాయ్ హోటల్ అని అనమాట, ఫేమస్. అది స్టార్ హోటల్, అది కూడా ఒబరాయ్ హోటల్ స్టార్ హోటల్ అనమాట. 30 years నుంచి ఉంది, చాలా సినిమాల్లో కూడా తీసాను అనమాట. పుకార్ సినిమాల్లో చాంటాల్ ఉంది, ఇంతకు ముందు హోటల్ అనమాట. 45 years నుంచి ఉంది అనమాట, ఓల్డ్ బొగ్గమల బీచ్ అంటే. సో దాని తర్వాత హార్బర్ వస్తుంది. హార్బర్ అంటే మామూలుగా ఎంపీటీ వస్తుంది అనమాట. సో తర్వాత మెయిన్ దానికి సౌత్ గోవాలో వచ్చి హార్బర్ మెయిన్ ఉంది, తర్వాత ఎయిర్పోర్ట్ ఉంది ఆడ, తర్వాత ఈ హోటల్లు ఉన్నాయి. సో వచ్చే వాళ్ళని ఎయిర్పోర్ట్ కి వస్తే ఎక్కువ అక్కడికి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ అప్పట్లో ఇక్కడికి రావడం చాలా తక్కువ, ఫ్లైట్లలో వచ్చే వాళ్ళు బిజినెస్ మ్యాన్ లో వస్తారు. సో ఎక్కువ అక్కడ బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు మోపా ఎయిర్పోర్ట్ కట్టిన తర్వాత అక్కడ బిజినెస్ తగ్గింది, వాళ్ళు ఇప్పుడు మాకు బిజినెస్ అంతా పోతుంది అది అని కొంచెం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ అంటే
మనకి చూసుకున్నట్టయితే ట్రైన్ గానీ ఫ్లైట్ గానీ అక్కడ చాలా దగ్గర. ఇక్కడ ఏం లేవు. ఇప్పుడు బస్సు ఇక్కడికి. మడగాం వచ్చేసి కమర్షియల్ సిటీ అది. ఓకే, మడగాం ఎందుకంటే రైల్వే ఇది ఉంది కదా. అవును. సో అదే విధంగా వాస్కో కూడా హార్బర్ ఉంది అక్కడ. అవును. సో అది పెద్ద సిటీనా, ఇది పెద్ద సిటీ, పెద్ద బిజినెస్ సిటీలు అనమాట రెండు. ఓకే. ఇది క్యాపిటల్ సిటీ అయినా కూడా దీనికి బిజినెస్ లేదు. బిజినెస్ లేదు, పేరుకి మాత్రం క్యాపిటల్ సిటీ, నో బిజినెస్. ఓకే. ఊరికి ఆఫీసులు అంటే ఇక్కడ ఉండే అంతవరకు, బిజినెస్ ఏం లేదు. ఓకే, అట్లా ఉంటది అనమాట. సో అది అంతవరకు సౌత్ వరకు. సో నార్త్ లో వస్తే, నార్త్ కి వచ్చిన తర్వాత మెయిన్ టూరిస్టులు చూసేదానికి చర్చెస్, సిటీ క్యాపిటల్ సిటీ అంత చిన్న ఏరియా కాబట్టి కంజెస్టెడ్ రోడ్లు చిన్న చిన్న. తర్వాత డొనపాల నుంచి వాస్కో కనిపిస్తుంటది, థ్రిల్లింగ్ ఆడ. తర్వాత మీరామారి బీచ్ చిన్నదే అది. డొనపాల్ ఏమంటే బోట్ క్రూజులు అవి ఉంటాయి కాబట్టి దానికోసం కొంచెం వస్తారు అడిగి చూసి. వ్యూస్ ఓకే బాగానే ఉంటుంది. 4 పక్క నుంచి నీకు అంత బాగా సముద్రం కనిపిస్తుంది. ఈ పక్క వాస్కో, ఈ పక్క హార్బర్, ఈ పక్క సిటీస్ కనిపిస్తుంది. మంచి వ్యూ బాగుంటది. ఎక్కువ సినిమాలు కూడా తీస్తుంటారు ఆడ. ఇది వరకు 2 బీచ్లే, ఒకటి డొనపాల్, తర్వాత మీరామర్. తర్వాత పోతే ఇటు సైడ్ కలంగుట్టు ఏరియాలో వచ్చి సికేరి మెయిన్ అన్నమాట. తాజ్ హోటల్ ఉంది అక్కడ. తర్వాత ఫోర్ట్ అగ్వాద్ ఉంది అనమాట. ఫోర్ట్ అగ్వాద్ అంటే ఇంతకు ముందు కాలంలో పాత పోర్చుగీస్ టైంలో అక్కడ ఇదే సెంట్రల్ జైలు ఉంది కదా, అది అక్కడే ఉంది అనమాట. సముద్రకాను. నాకు తెలిసి ఎవరైతే పారిపోయారు అన్నారో సముద్రం నుంచి పారిపోయాడా అతను? లేదు, వాళ్ళు గాడీలో ఎక్కి. ఓకే, ఓకే. అంటే ఒడ్డునే ఉంది అది జైలు. ఓకే, కట్టిండ్రు అది. సముద్రం ఒడ్డున ఉంది అది జైలు. ఇప్పటికే ఉన్నారు సార్, బయట నుంచి చూపిస్తారు మాకు. అంటే ఉండాలి ఇప్పుడు. ఎంట్రీ ఉంది. ఓకే, చూడలేదు సార్, చూస్తాం. లేకుంటే ఇంకోసారి పై నుంచి మామూలు బిఫోర్ 5 కనిపోతే పైకి ఎక్కి అంతా చూడొచ్చు అనమాట. ఓకే, అది కనిపిస్తుంటది. అప్పుడు వాళ్ళని ప్రిజన్ చెట్టబెట్టేవాళ్ళు ఏం కదా. ఇప్పుడైతే నార్మల్ గా అయితే అక్కడ ఉంచట్లేదు, ఖైదీలు ఉంచట్లేదు. లేదు, ఖైదీలు షిఫ్ట్ చేశారు. జైలు ఎక్కడ షిఫ్ట్ చేశారు. ఓకే, మప్సా. ఓకే, అక్కడ లేదు, అదైతే రెనోవేషన్ కోసం పెట్టున్నారు. ఇక్కడ కొత్తగా కట్టించినారు అనమాట మప్సాలో. సెంట్రల్ జైలు ఇక్కడికి వచ్చింది, ఆడలేదు. ఓకే, ఇక్కడ మప్సా అని మప్సా దగ్గర వచ్చింది. కలంగట్లో అలా జైలు అవి దాని పాత దాని వాళ్ళు మ్యూజియం చేసినారు. నెక్స్ట్ బాగా కూడా బాగా జనం వస్తారు కదా సార్. ఎక్కువ నార్త్ సైడ్ లో వచ్చేసి కలంగుట్టు, బాగా ఈ 2 ప్లేసులు ఎక్కువ జనాలు, క్రౌడ్ ఎక్కువ ఉంటది అనమాట. డొమెస్టిక్. ఎందుకు సార్ అసలు ఆ క్రౌడ్ ఆ ప్లేసెస్ కి రావడానికి కారణం ఏంటంటారు? ఫస్ట్ నుంచి ఎక్కువ బీచ్ ఏరియాలన్నీ కలంగుట్టు, బాగా ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. స్టార్టింగ్ ఇప్పుడు 50 years నుంచి. ఓకే, సో అంత చరిత్ర ఉంది. మీరు కూడా అక్కడికి వెళ్ళేవారా? నేను కూడా ఫస్ట్ వచ్చినప్పుడు కలంగుట్టుకే పోయాను 1980లో, 45 years బ్యాక్. నేను ఫస్ట్ టూరిస్ట్ గా వచ్చినప్పుడు, ఫస్ట్ నా 10th అయిపోతే ఒకసారి వచ్చాను అనమాట. కాబట్టి చూసేదానికి వచ్చినప్పుడు యాజ్ ఎ టూరిస్ట్ గా వచ్చినాను. అప్పుడు కూడా నేను అక్కడికి పోయాను అనమాట. ఓకే, తర్వాత ఆ 2 బీచ్లు ఆ ఏరియాలో. తర్వాత తాజ్ హోటల్ దగ్గర సికేరియన్ బీచ్ ఒకటి ఉంది అనమాట. ఓకే, తాజ్ సికేరి అంటారు. తాజ్ సికేరి. ఓకే, కాందోలిం బీచ్ ఒకటి ఉంది. తాజ్ సికేరి బీచ్, కందోలి బీచ్, కలంగుట్ బీచ్, బాగా బీచ్. సో ఆ లైన్ లో 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఏరియా. అవును సార్. సో అదంతా ఎక్కువ క్రౌడ్ గానే ఉంటది. అవును, ఇప్పుడు ఎక్కువ ఫుల్ గా మొన్న కూడా అదే December 31 కూడా తాగి. గోవా ఏ డేట్ ఫుల్ గా ఉంటుంది సార్ అసలు? అంటే ఏ నెల బాగుంటది? ఎక్కువ డిసెంబర్. అంటే దీంట్లో సీజన్ వచ్చేసి నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, మామూలు అక్టోబర్ నుంచి అంటారు. అక్టోబర్ కి అంత ఎక్కువ రారు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలలు మాత్రం ఫుల్ గా ఉంటది. ఇక్కడ నవంబర్, డిసెంబర్, జనవరి. జనవరిలో, ఫిబ్రవరిలో ఏమంటే స్కూల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో దాని గురించి తగ్గుద్ది అనమాట. తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలలు స్కూల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేలో మళ్ళా మే స్టార్ట్ అవుతుంది. డొమెస్టిక్ స్టోర్ అంటే మామూలుగా మన ఇండియన్ టూరిస్ట్ డొమెస్టిక్ అంటారు. ఈ గోవా అనేది పాన్ ఇండియా లొకేషన్ అన్నట్టే కదా సార్? ఎందుకంటే అందరూ వస్తారు. ఫారినర్స్ వచ్చేది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సెప్టెంబర్ 27 కి వచ్చేసి గోవా ఇంటర్నేషనల్ టూరిజం డే అనమాట. అది సెప్టెంబర్ 27. అప్పటి నుంచి బయట నుంచి ఎవరైతే బుక్ చేసుకున్నారో ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు స్టార్ట్ అవుతాయి. చార్టర్ ఫ్లైట్ సెప్టెంబర్ 27 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి ఫారినర్స్ వస్తా ఉంటారు. అప్ అండ్ డౌన్. మన ఇండియన్స్ మాత్రము అక్టోబర్ లో అంటారు. అక్టోబర్ లో తక్కువ, అంతకేం రారు.
తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలలు మాత్రం ఫుల్గా ఉంటారు. తర్వాత మే జూన్ లో ఎందుకంటే స్కూల్ కొందరికి లేట్గా స్టార్ట్ అవుతాయి, ముందుకు స్టార్ట్ అవుతాయి. మనకి 15 నుంచి స్టార్ట్ అవుతాయి కదా జూన్. సో కొంతమందికి లేటుగా అవుతారు అన్నమాట. కాలేజీలో అయితే జూలైలో స్టార్ట్ అవుతాయి. సో 2 నెలలు అది హాలిడేస్కి పెట్టుకుంటే మాకు ఎక్కువ డొమెస్టిక్ వస్తారన్నమాట. ఫారినర్స్ మాత్రము మార్చి ఎండింగ్ కల్లా వెళ్ళిపోతారా? ఎందుకు సార్, ఎందుకు వెళ్తారు ఫారినర్స్? వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఉంటారు కదా. ఓకే, ఇక్కడ ఎండ ఎక్కువ ఉంటది కాబట్టి అటు వెళ్ళిపోతారు, అక్కడ చలి ఎక్కువ ఉంటది కాబట్టి ఇటు వస్తారు. ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తుంటే కొంతమంది వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటది అనమాట. ఎక్కడైతే చలికాలముగా ఉంటాయి ప్రదేశాలు కొన్ని ఉంటాయి కదా, కొండ హిమాచల్ ప్రదేశ్ హిల్ స్టేషన్లు, వాటికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే, అట్లా ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు వాళ్ళు ముందు ప్లాన్ వేసుకుని వస్తారు అనమాట. ఈ నెలలో 7 ఉండాలి, ఆ నెలలో 6 ఉండాలి, ఆ నెలలో ఉండాలి. 6 months 3 months అట్లా వాళ్ళది ప్లానింగ్ ఉంటుంది, దాని ప్రకారం వస్తుంటారు. ఓకే సార్, మీ ఫుల్ కెరియర్ లో మీరు విజిట్ చేసిన ప్లేసెస్ అలాగే ఇంపార్టెంట్ కేసులు ఉంటాయి కదా, వాటి గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? నేను నా కెరియర్లో ఫస్ట్ కేసు వచ్చి నేను టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసేటప్పుడు కానిస్టేబుల్గా ఉన్నప్పుడే మాకు ఒక ఆయన సిఐ ఉండేవాడు అనమాట, ఎల్ఎన్ డిసా అని. ఆయన అందరూ మేము జేమ్స్ బాండ్ సార్ అనేవాళ్ళం. అంత హైట్ బాగుంటాడు అనమాట. ఆయన ఏం చేశాడంటే నన్ను ఒకసారి చెన్నైకి పంపించాడు. చెన్నైలో ఎట్లా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఒక కారు దొంగతనమైంది నుంచి. ఓకే, ఆ కారు పోయి చెన్నైలో ఒక కోర్టు ప్రిమైసెస్ లో ఉండిపోయింది అనమాట. ఓకే, జీడీజే అంటే గోవా డమన్ డివ్ అట్లా వస్తుంది అనమాట. ఓకే ఓకే. సో అక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, రోజు జడ్జి వస్తా పోతా చూస్తా ఉంటాడు అనమాట. చూసి ఈ నెంబర్ ఏంది, తమిళనాడుది కదా, తమిళనాడు టిఎన్ ఉండాలన్నమాట. కానీ జీడీజే ఉంది, ఒక 1-2 నెలల నుంచి ఇన్నే ఉంది, ఎట్లుంది అని చెప్పేసి ఆ జడ్జి ఏం చేసినాడంటే ఆర్టీఓ ఆఫీస్ ని పిలిపించినాడు అనమాట. పిలిపించి ఈ నెంబర్ ఎక్కడిది, ఎందుకు ఏడుంది గాడి, 2 రోజుల నుంచి ఇన్నే పడింది కోర్టులో, అది కోర్టు ప్రిమైసెస్ లో ఉంది అనమాట. అప్పుడు వాళ్ళు చూసి తర్వాత ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి గోవాది, ఇక్కడ నుంచి పడి ఉండాలి అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు వస్తే కోర్టు నుంచి మళ్ళీ మాకు లెటర్ వచ్చింది అనమాట. సూపర్ ఎస్పీకి లెటర్ వచ్చింది అనమాట. అప్పుడు ఐజీపీ ఉండాలి, ఐజీపీ లెటర్ వచ్చింది. ఇట్లా మీ గోవా రిజిస్ట్రేషన్ ఒక జీప్ ఒకటి ఇక్కడ పడి ఉండాలి, ఎందువల్ల మీకు ఏమైనా దొంగతనం కేసు, థెఫ్ట్ కేసు ఏమైనా రిజిస్టర్ అయిందా అని వచ్చినప్పుడు అది మాకు ఈయనే రిజిస్టర్ అయింది, మా పోలీస్ స్టేషన్లో. ఓకే అని వీళ్ళు కనుక్కొని చెప్పినాడు అనమాట, ఎస్పీకి చెప్పినాడు. సో మనకనే రిజిస్టర్ అయింది, ఇది చెప్పాలన్న దొంగతనం అయింది, ఎవరు తీసుకొని లేదు, వాళ్ళు పార్టీ రిజిస్టర్ అయింది, మనకి ఇక్కడ లేదు కాబట్టి అన్నోన్ కింద పెట్టేసినాం దాన్ని అని తీసుకొని వస్తాం అడిగి తర్వాత అని చెప్పినాడు అనమాట. అప్పుడు దాన్ని తెచ్చేదానికి నన్ను పంపించినాడు కానిస్టేబుల్ 91 లో. అప్పుడు నాకు ఇంకొక స్టాఫ్ని ఇచ్చింటే ఆ స్టాఫ్ తోటి నేను చెన్నైతో అక్కడ పోలీస్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఆ ఏరియా అంటే కోర్టు ఉండే ప్రిమైసెస్ లో పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, వాళ్ళతో మాట్లాడి మాకు చూస్తే వాళ్ళు చెప్పి ఇక్కడ నుంచి కేసు నెంబర్ ఆయన తీసుకొని పోయినారు, ఫైల్ తీసుకొని పోయినారు. వాళ్ళకి చూపించి ఫార్మాలిటీస్ అని కంప్లీట్ చేసుకొని మళ్ళీ జడ్జి గారితో కలిసి మాట్లాడి అలా కేసు ఒక పార్టీ అమ్మటం ఉంది. ఓకే, తర్వాత ఆ నుంచి దాన్ని మేము పార్సల్స్ ఉంటాయి కదా దాన్ని తీసేసి మరి ఆ అబ్బాయి ఎవడైతే తీసుకెళ్లాడో ఆ అక్యూజ్ అక్కడ దొరికాడా అన్నోనా? ఇంకా గాడి వరకే తెచ్చింది. ఓకే, గాడి వరకు తెచ్చి పార్టీకి ఇచ్చేసింది. ఓకే, ఎవరైతే మిస్సింగ్ అయినదో వాళ్ళకి ఇచ్చేసింది. ఓకే ఓకే. సో దాంట్లో అక్యూజ్ దొరకలేదు, ప్రాపర్టీ అయితే దొరికింది. సో అది ఫస్ట్ కోర్స్ రికవరీ అన్నమాట. ఓకే, అదేవిధంగా జీప్ ఒక డ్రైవర్ ఏం చేస్తున్నాడంటే కర్ణాటక డ్రైవరు, వాడు కొన్ని రోజులు పని చేసి ప్రామాణికంగా ఉండడు అనమాట ఓనర్ దగ్గర. ఆ గాడి తీసుకొని పోయి కర్ణాటక వెళ్ళిపోయినాడు అనమాట. ఇక్కడ పని చేస్తే అదే గాడికి కర్ణాటక తీసుకెళ్ళిపోయినాడు. ఓకే, కానీ వీళ్ళు చూసిండే అడిగిపోయిండా వీడు 2 రోజులు కనపడటం లేదని చూస్తే వేరే వాళ్ళని అడిగితే లేడు, కనిపించలేదు. అప్పుడు పరవూరు పోలీస్ స్టేషన్ కేసు అనమాట, పరవూరులో ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టినారు, కేసు పెట్టినా మేము కేసు కట్టినాము. తర్వాత మా ఎంక్వైరీ స్టార్ట్ చేసింది అనమాట. వాడు ఎవరికి ఆడ పని చేస్తుండో, ఎవరు తురులో ఆడ పనికి చేయనుండో, వాళ్ళ చుట్టాలు ఎవరు, వాళ్ళ పక్కాలు ఎవరుండో, అంటే వాడిని హిస్టరీ అంతా తీసినాం అన్నమాట. తెస్తే వచ్చి ఊరు పేరు అంతా తెలిసాను, పలానా ఊరు గల్లోడు వాడని చెప్పేసి. ఇంకప్పుడు మేము కేసు ఫైల్ నాకు హ్యాండ్ ఓవర్ చేసిండు. నాకు కానిస్టేబుల్ వాళ్ళ స్టాఫ్ని తీసుకొని నేను పోయినా అక్కడ బీజాపూర్ అన్నమాట. బీజాపూర్కి అల్మట్టి డ్యామ్ ఉంది కదా, మనకు వినుంటాం అల్మట్టి డ్యామ్. ఆ అల్మట్టి డ్యామ్ కాడ పని జరుగుతుంటే అక్కడ వాడుతున్నాడు ఈ జీబుని తీసుకుపోయి యూజ్ చేసుకుంటున్నాడు. వర్కర్స్ తాను తీసుకుపోయి యూజ్ చేస్తున్నాడు. వాడు ఏం నువ్వు ఇంట్లో అంటే నేను కొనుక్కొని వచ్చిన ఈ నుంచి ఓనర్ కాడ నుంచి నాదే ఇది అని తిరుగుతా ఉన్నాడు అనమాట. అప్పుడు వాడు ఊరికి పోయిన తర్వాత వాళ్ళు చెప్పినాడు అనమాట, ఇక్కడే ఉన్నాడు, గాడి తీసుకుని తిరుగుతున్నాడు, డ్రైవర్ బ్రహ్మాండంగా పాసుకుని తిరుగుతున్నాడు అని చెప్పాను. ఆడంటే అల్మట్టి ఏరియాకి ఆడ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే పలానా సేవ పెట్టి ఉన్నాడు గాడి. అప్పుడు వాడిని గాడిని
మొత్తం పట్టుకొని ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏం చెప్పలేదు మేము పోలీసులు మేము అయినా చెప్పం మేము, మా ఇన్వెస్టిగేషన్ సపరేట్ గా ఉంటది కదా. ఓకే ఓకే డైరెక్ట్ గా వాళ్ళతో చెప్పం అయ్యింది. ఓకే మా తీరులో మేము చేస్తాం. అదే అదే అవును సార్. చుట్టాలు పక్కాలు అది కలిసేదానికి వచ్చినాము, తర్వాత పని ఉంది అయ్యేదే పని ఉంది, సింపుల్ గా మామూలుగా జనరల్ గా క్వశ్చన్లు వేస్తాం, జనరల్ గా వ్యవహరిస్తాం అనమాట. ఓకే మొత్తం పూరా డీటెయిల్ దొరికిన తర్వాత అప్పుడు దాన్ని ఓకే ఎవిడెన్స్ తోటి క్యాచ్ చేస్తాం. ఓకే ఓకే అట్లా అక్కడ మళ్ళీ బీజేపీ తీసుకుని అక్కడ కోర్టులో సబ్మిట్ చేసి ఆ నుంచి మళ్ళీ వారెంట్ తీసుకొని గాడిని వాడిని మొత్తాన్ని రావాలి చేసుకోవాలి. ఓకే. ఈ కెరియర్ 38 కెరియర్ లో గన్ వాడే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా సార్? గన్ వాడే సిస్టమ్ అంటే మీకు ప్రతిసారి మాకు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కు ఉన్న ఫెసిలిటీస్ అదే అనమాట. వేరే నీకు సివిల్ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్ తేడా. సివిల్ డిపార్ట్మెంట్ నువ్వు ఎన్ని డిపార్ట్మెంట్లో పనిచేయి, పీడబ్ల్యూలో ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా సివిల్ క్లర్క్గా ఇది చేస్తామంటే నీకు ఆ గన్ను వాడేది గన్ను పట్టుకునే వరకు నీకు అధికారం లేదు. వేరే పోలీస్గా నువ్వు భర్తీ అయినప్పుడు పోలీసులో నీకు అన్ని రైఫల్, పిస్టల్, స్టెన్ గన్, నీకు వేరియస్ అన్నీ నువ్వు పట్టుకోవచ్చు. అది నీకు ప్లస్ పాయింట్ అయింది. అదొకటి. నువ్వు కానిస్టేబుల్ అయినా కానీ నువ్వు ఎవరిని ఎంత పెద్ద అధికారిని అరెస్ట్ చేసే అధికారం నీకు ఉంటుంది. అది ఒక పోలీస్ మాత్రమే ఉంటుంది. సో పోలీస్ స్పెషాలిటీ ఇది అన్నమాట. వాడారా ఎప్పుడైనా గన్నది కానీ? అది గన్ను అయింది మాకు ఇప్పుడు రెగ్యులర్ గా మాకు ఫైరింగ్స్ ఉంటాయి. సంవత్సరం రిపీట్ గా అయింది మేము చేయాలన్నమాట. ఫస్ట్ కానిస్టేబుల్ మాకు 303 రైఫల్, పెద్ద రైఫల్ ఉంటుంది అది. తర్వాత వచ్చేసి స్టెన్ గన్ ఉంటుంది. స్టెన్ గన్ మాకు ఇస్తారు. మేము ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ ప్లేన్ సెక్యూరిటీ చేస్తుంటాం కదా, అప్పుడు మాకు స్టెన్ గన్ లో అయిన ఇస్తారు. తర్వాత బందోబస్తుకు పోయేటప్పుడు ఎక్కడ క్రౌడ్ గీవుడు ఉన్నప్పుడు అది అంటే సిచ్యువేషన్ బట్టి అనమాట, టెన్షన్ బట్టి ఇది అవసరం అన్నప్పుడు అది ఇస్తారు అనమాట. ఎప్పుడు ఫైర్ చేసేది రాలేదు? లేదు లేదు, అంతవరకు ఎన్కౌంటర్ వరకు మనకు రాలేదు. అంత సిచ్యువేషన్ కూడా లేదు గోవాలో అంతవరకు. సో మాకు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నా కాబట్టి నేను అన్ని రకాల ఈ వెపన్స్ చూడగలిగినాను అనమాట. 302 రైఫల్ కానీ, స్టెన్ గన్ కానీ, AK-47 కానీ, పిస్టల్ కానీ, రివర్వల్ కానీ ఇవన్నీ చూసాడు. అది మామూలు వాళ్ళకి దొరకవు కదా, సినిమాల్లో చూడటం వరకే. ఇలాగుంటే టాయ్ అంతే మామూలుగా పిల్లలు ఆడుకుంటే గన్లు చాలా బరువు ఉంటాయా అవి? వాటి ఒక్కొక్కదానికి ఒక ఇది ఉంటుంది అనమాట, వెయిట్ ఉంటుంది అనమాట. రివాల్వర్ మామూలు లైట్ గా ఉంటుంది, పిస్టల్ దాని వెయిట్ ని బట్టి ఇదిగా ఉంటుంది అనమాట. తర్వాత వాటికి డిఫరెంట్ ఆర్మ్స్ అండ్ ఆమ్యునిషన్ వాటి వెయిట్ సపరేట్. ఇప్పుడు మనం నార్మల్ గా మనకి థ్రెట్ ఉంది అని చెప్పి గన్ తీసుకోవచ్చా సార్ నార్మల్ గా ఎవరైనా? దానికి ఫార్మాలిటీస్ ఉంది, కలెక్టర్కి అప్లై చేసుకోవాలా. నీకు కావాలనుకుంటే కలెక్టర్కి అప్లై చేసుకోవాలా. అప్పుడు కరెక్ట్ ఎంక్వైరీ చేస్తుంది నీకు ఎందుకు అవసరము, నీకు ఎన్ని కోట్లు ఉండే ఆస్తి, నీకు ఎంత ఆస్తి ఉంది, నీకు ఏమన్నా దుష్మణులు ఎవరైనా ఉండరా, నీకు శత్రువులు ఏమైనా ఉండరా కదా. శత్రుత్వం ఎటువంటి శత్రుత్వం అది? పొలిటికల్ శత్రుత్వమా, లేకపోతే గ్యాంగ్ వారా, లేకపోతే ఇంకేమన్నా అన్ని చెక్ చేస్తారు అనమాట. అప్పుడు వెరిఫై చేసి తర్వాత ఇవ్వచ్చు ఇతనికి అనుకుంటే అప్పుడు శాంక్షన్ చేస్తారు. దాన్ని నువ్వు ఆడమంటే ఆడ వాడకూడదు, అవసరమైనప్పుడే వాడాలా. ఉంది కదా అందరూ చూపించుకుంటూ తిరుగుతుంటే కుదరదు అది. లోపలేస్తారు వల్ల అంతే కదా. ప్రతి దానికి ఎవరు బెదిరిస్తే ఒప్పుకుంటారా? ఎవరు చూపిని కూడా చూపించకూడదు వేరే వారు నీకు ఆడ ఉన్నట్టుగా. ఇప్పుడు నీకు అప్పుడు నువ్వు నిద్రపోతాడు, నీకు ఎవరైనా దొంగలు వచ్చిండ్రు, దోసుకొని పోని వచ్చిండ్రు, ఇంకేమైనా జరిగింది, కొట్లాట బాగా జరిగింది, నేను 10 మందిలో పట్టుకొని చంపుతుండ్రు, అప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించాలి. అంటే నీకు డేంజర్, నీ లైఫ్ కు థ్రెట్ డేంజర్ ఉన్నప్పుడు దాన్ని వాడాలి. అది వాడిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి చెప్పాలా సార్? లేకపోతే చెప్పాలి కదా, ఆటోమేటిక్ ఎంక్వైరీలు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఏది మీ బుల్లెట్ ఏది వాడిన తర్వాత అడుగుతారు కదా, లైసెన్స్ ఉందా లేదా, ఎందుకు ఏం జరిగింది, సో సీనరీలు అంతా సిచ్యువేషన్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మీ కెరియర్ లో ఏదైనా ఇక్కడ గన్స్ గట్టా ఏమైనా దొరికాయా సార్? ఇప్పుడు చాలా మంది వస్తారు కదా ఇక్కడ. అవి 2-3 కేసులు అయినాయి ఇక్కడ కలంగుట్ ఏరియాలో. ఢిల్లీ వాళ్ళు కొంతమంది తీసుకొస్తుంటే పట్టుకున్నారు, కేసులు కూడా అయినాయి అన్నమాట. కలంగుట్ స్టేషన్ మామూలు ఫార్మల్ గా రిజిస్టర్ అయినాయి. వాళ్ళకాడ గన్ ఉన్నది, తర్వాత గోళీలు ఉన్నాయి. గోళీలు అంటే ఇది అన్నమాట. సూపర్ సార్. సార్ మీకు సినిమాలు కూడా బాగా ఇష్టమని విన్నాను, దాని గురించి మీకు ఏ హీరో అంటే ఇష్టం? సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నా 10 సంవత్సరాల ఏజ్ లో నుంచి నేను సినిమాలు చూడడము, పాటలు పాడడము అదంతా నాకు చాలా ఇష్టం అన్నమాట. నాకు రొమాంటిక్ హీరోగా అంటే నాగేశ్వరరావు అంటే ఇష్టము, నాగేశ్వరరావు పాటలు అంటే ఇష్టం. తర్వాత అప్పటి నుంచే మామూలు యాక్షన్ సినిమాలు అంటే లిప్లాంటి మనిషి, తర్వాత పోలీస్గా యాక్షనబుల్గా ఏమైనా సినిమాలు అవన్నీ ఎక్కువ చూసేవాళ్ళం యాక్షన్ పరంగా.
ఓకే పాటల పరంగా నాగేశ్వరరావు సినిమాలు. ఓకే మీరు పాటలు కూడా బాగా పాడతారని విన్నాం మేము. పాటలు ఎక్కువ చాలా వరకు హై స్కూల్లో పాడినాను, కాలేజీలో పాడినాను, ప్రైజులు తీసుకున్నాను. నా ట్రైనింగ్ సమయంలో కూడా పాడేవాడిని. ఎక్కడైనా మా ఫంక్షన్ లో జరిగితే అక్కడ కూడా పాడతాను. ఓకే మా కోసం, మా ఆడియన్స్ కోసం అసలు ఇంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఆయన ఒక పాట పాడడం అనేది ఒక చాలా ఒక్క పాట పాడండి సార్. అదే కొట్టేశారు సార్, సూపర్. అసలు కాదు సార్, ఈ పోలీస్ దాంట్లో అసలు మనకి టైమే ఉండదు, కానీ ఎలా మేనేజ్ చేసేవారు అసలు? ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఎలా? ఎంటర్టైన్మెంట్ అనేది ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు క్యాసెట్, నాకు ఇష్టమైన క్యాసెట్, టేప్ రికార్డ్ ఉండేది. నాకు ఏ పాటలు అయితే ఇష్టం అవన్నీ క్యాసెట్లు తెచ్చి పెట్టుకుంటాను. ఓకే డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఇంకేం లేదు, పిల్లలు టీవీ చూస్తున్నా పాటలు. ఓకే స్ట్రెస్ రిమూవ్ అంటే పాటలే. పాటలు ఓకే 100%. ఏరి కోరి నాకు ఇష్టమైన పాటలు నేను తెచ్చుకునేవాడిని. ఓకే ఇప్పుడు కూడా కావాలంటే నా మొబైల్లో కనీసం 50 పాటలు ఉంటాయి. అవునా? ఓకే ఓపెన్ చేస్తే అన్ని పాటలు ఉంటాయి. సూపర్ సూపర్ సార్. సార్ ఇంకొక పాట. బిందు పతన కుందరదన మందగమన మదర వచన జగన జగన సైసరే I love you, Alaka, Librimate, Radhika. I love you, Radhika, Librimate, Radhika. సూపర్ 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 సార్. ఐ లవ్ యూ అనే పదాన్ని ఎప్పుడైనా ఎవరికైనా చెప్పడం జరిగిందా? లేదు లేదు, అలాదేం జరగలేదు. ఆ డిసిప్లైన్ లోనే ఉండేవారు, మర్యాదను కాపాడుకుంటూ వచ్చిన. ఓకే ఎవరికి ఆ విధంగా చెప్పలేదు, అంత దూరం కాదు. ఓకే అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఓ ఎక్కడైతే చూపిస్తారో అక్కడ చేసుకుంటారు. ఓకే సొంత కథన ఏం పెట్టుకోలేదు. ఓకే ఎందుకంటే అప్పట్లోనే గోవా వచ్చేసారు. అయినా కూడా పెద్దలన్నా, మా అన్న మా వదిన వాళ్ళన్నా, మా అమ్మ నాన్న, బంధువులన్నా సీరియస్నెస్ తీసుకుంటాను అన్నమాట. ఒకరి చేత చెప్పించుకుంటే పద్ధతిలో మనం ఉండకూడదు. ఓకే మనమే 100 మందికి చెప్పాలనే ఇది అన్నమాట. ఓకే ఫస్ట్ నుంచి కూడా నాకేంటంటే ఒకటి అయితే నేను ప్రొఫెసర్ కావాలా, లేదంటే పోలీస్ కావాలా. పోలీస్ ప్రొఫెసర్ అంటే టీచర్, లెక్చరర్ కావాలి. ఆ రెండు బోధించేటి కదా. అవునవును. ఇప్పుడు టీచర్ అయినా కూడా ప్రొఫెసర్ అయినా ఇది బోధించాడు, పోలీస్ అయినా కూడా బోధించాడు. ఓకే ఇది ఇంకా ఆర్డర్ చేసేది. సరే మీ కెరీర్ లో ఇక్కడ గోవాకి సంబంధించి చాలా పిఎంని కలిశారు అని నేను విన్నాను, దాని గురించి చెప్పమంటే? నేను 86 లో బర్త్ నేల నుంచి నేను ఇక్కడ గోవాలో పోలీస్ డిపార్ట్మెంట్ బర్త్ అయిన తర్వాత నా కెరియర్ లో అప్పటి నుంచి 86 లో రాజీవ్ గాంధీ గారు పిఎం గా ఉండేవారు. అప్పటి నుంచి నేను రిటైర్ అయిన 2023 లో, అంటే పిఎం మోదీ గారి, ప్రెసిడెంట్ మోదీ గారు వారి వరకు అందరు పిఎం గుర్తు చేస్తున్నాను. భాగ్యం నాకు దక్కింది. ప్రతి అప్పటి నుంచి 86 నుంచి 80 వరకు ఉంటే రాష్ట్రపతి మొత్తానికి ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఉంటాం కాబట్టి మాకు ఒక అది అదృష్టం అన్నమాట. ఎవరికి రాదు, అది నేను దగ్గర నుండి చూడొచ్చు అన్నమాట. వాళ్ళు ఎస్కార్ట్ డ్యూటీ చేస్తున్నాను కాబట్టి సో మాకు అనుభవం. ప్రతి సివిల్ డిపార్ట్మెంట్ లో వాళ్ళకి అది రాదు, పోలీస్ డిపార్ట్మెంట్ సొంతం అన్నమాట. ఓకే సార్ గోల్డ్ మెడల్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? గోల్డ్ మెడల్ అది మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా, కన్యాకుమారి కేసు, మర్డర్ కేసుకి దాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత అప్పుడు మాకు డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక 20 సంవత్సరాలు అయిన తర్వాత, 15 సంవత్సరాలు కెరీర్ అయిన తర్వాత నువ్వు అప్లై చేసుకోవాలన్నమాట. ఫుల్ కెరీర్ నువ్వు ఏమేం చేసి అచీవ్మెంట్స్ ఏమేమి ఉంది దాని రిప్రజెంట్ చేసి ఒక ఫైల్ తయారు చేసి గవర్నమెంట్ సప్లై చేయాలి. అంటే మా డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి పంపిస్తారు, స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తారు. ఇప్పుడు నీ రికార్డ్ అంతా చూసి అప్పుడు సీఎం గోల్డ్ మెడల్ అనేది వాళ్ళు ఇస్తారన్నమాట. మనకి ఆంధ్రాలో కూడా ఇస్తారు కదా, నారా చంద్రబాబు ఉన్నప్పుడు సీఎం గా ఉన్నప్పుడు
అలాగే నేను ఉన్నప్పుడు ఇప్పుడు నా క్యారియర్ అప్పుడు నేను 08లో 85, 95, 05, 23 years సర్వీస్ అయినా ఆల్రెడీ 08. సో అప్పుడు నేను రాశాను అన్నమాట. అప్పుడు నేను ఫస్ట్ కానిస్టేబుల్ కానించి 23 సంవత్సరాల జర్నీలో నేను ఏమేమి చేసినాను, నా రివార్డులు అవన్నీ దాని మీద పెట్టేసి ఫైల్ తయారీసి పంపించాను. పంపించిన తర్వాత నాకు శాంక్షన్ అయింది నా రికార్డు చూసి. సో సీఎం గోల్డ్ మెడల్. సూపర్ సార్, సూపర్. ఓకే, కంగ్రాచులేషన్స్. అంతే కదా సార్, మరి ఏదైనా మన సాధించేమనేది చెప్పుకోవడం కాదు, ఆ గోల్డ్ మెడల్ చూడగానే చాలా ఇన్స్పిరేషన్ అనేది అవుతుంది. నేను చెప్పేది ప్రతి ఒక్కరికి డిసిప్లిన్ గురించి చెప్తాను. ఓకే, ఒక్కరి మీద ఎప్పుడు ఆధారపడదు, నీ సొంతగా నిలబడాలి, తల్లిదండ్రులను గౌరవించాలా ముఖ్యంగా. ఓకే, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, మనకు తప్పు అంటే సర్దిద్దుకోవాలా. ఒకసారి జరుగుతుంటాయి తప్పులు, కానీ వాటిని సర్దిద్దుకోవడంలో ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. మీకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కదా సార్? పాప బాబు. మ్యారేజ్ అయిపోయి ఇద్దరికి? ఓకే. ఎక్కడ సార్ ఉండేది? మా పాప వచ్చి దుబాయ్ లో ఉంది. ఓకే. పెళ్లి అయిపోయిందన్న, అల్లుడు పాప ఇద్దరు దుబాయ్ లో ఉన్నారు. మా కుమారుడు ఇక్కడే ఉంటారు. ఓకే. ఆయన పోలీసేనా సార్? లేదు లేదు. ఓకే. అంటే చాలా మంది మీరు అన్నట్టు మీ అబ్బాయిని పోలీస్ చేయాలనుకోలేదా మీరు? నేను అనుకున్నాను, కానీ అబ్బాయికి ఇష్టం లేదు. ఓకే, ఇంక ఫోర్స్ చేయలేదు? నేనే ఫోర్స్ చేయలేదు. ఓకే. ఇష్టం లేకపోతే నువ్వు మామూలుగా నీ ఇష్ట ప్రకారం నేను ఏ కెరీర్ ఎంచుకుంటే దాని ప్రకారం నువ్వు ఓపెన్ చేస్తున్నాను. సో అబ్బాయి సివిల్ లో ఉన్నాడు. ఓకే. నెట్వర్క్ ఇంజనీర్ అన్నమాట. ఓకే. బ్రాడ్బ్యాండ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఓకే సార్, గోవాలో ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి, ఎలా పాటిస్తే మనకి సేఫ్, దాని గురించి కొంచెం అవేర్నెస్. గోవాలో ఏంటంటే చిన్న స్టేట్ కాబట్టి అడుక్కడుక్కు నీకు ట్రాఫిక్ పోలీసులు కనపడుతూనే ఉంటారు. మన ఆంధ్ర లాగా పెద్ద పెద్ద జిల్లాలు, ఒక జిల్లా వచ్చేసి 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ మొత్తం గోవా కలిసి 150 కిలోమీటర్లు అంత ఏరియా ఉంటుంది. సో నీకు ట్రాఫిక్ పోలీసులు ఎక్కువ. మనకేంటంటే మనకు ఊరి దగ్గర ఎవరు కనిపించరు కదా. అవును. మన ఊర్లో ఇప్పుడు మన సీఎం హైదరాబాద్ పోవాలంటే ఇక్కడ అమరావతి విశాఖపట్నం పోవాలి. విశాఖపట్నంకు మేము ఉండే చోటికి ఈ పక్క గుంతకల్ నుంచి బార్డర్ వస్తుంది అనమాట. ఎక్కడికి మళ్ళీ కర్ణాటక వస్తుంది అనమాట. అంత దూరం ఉంటుంది. గుంతకల్ నుంచి విశాఖపట్నం పోవాలి, ఇది అమరావతి పోవాలి. సో ఇవన్నీ తెలియదు అనమాట. జిల్లాలు పెద్ద ఎక్కువ ఇదే ఉండదు కాబట్టి నార్మల్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికి అవేర్నెస్ లేదు, పట్టించుకోరాలి. ఈడు అట్ట కాదు, ఆడ ఉండాలని ఉన్నట్టే ఈడికి వస్తారు అనమాట. వచ్చిన తర్వాత వదిలినప్పుడు పట్టుబడిపోతారు. ఎక్కువ చలాన్ల గినాలు ఎక్కువ ఫైన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అట్లా ఫ్రీగా వదిలితే వాళ్ళు మళ్ళీ కేర్ చేయరు. ఓకే. సో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ఉంటుంది సార్ ఇక్కడ ఫైన్? డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయింది, అది యాక్చువల్ గా 185 సెక్షన్ అని దానికి సిఆర్ క్రైమ్ అయింది అనమాట ఇక్కడ. ఓకే. కేసు ఇవ్వాలి. ఇప్పుడు ఎట్లా సార్ ఒకళ్ళు పట్టుబడితే ఎలా ఉంటది ప్రొసీజర్ ఒకసారి చెప్పండి. పట్టుబడి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పట్టుబడితే ఇప్పుడు లేటెస్ట్ గా మొన్న రూల్ చేంజ్ అయ్యాలన్నమాట. సో మామూలుగా మేము చేసినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో 185 సెక్షన్ వేసి చార్జ్ షీట్ పంపిస్తాం. సో దాని కోర్టు ఫైన్ వేస్తుంది అనమాట. మామూలు రేషన్ నెగ్లిజెంట్, తర్వాత వితౌట్ హెల్మెట్ అయిన పెంచేస్తున్నారు. అవును. వితౌట్ హెల్మెట్ ఉంటే 10,000 పెంచేస్తున్నారు. అవును. రాంగ్ రూట్ లో పోతే దానికి సపరేట్ గా అనమాట. ఇప్పుడు అప్డేట్ అయినాయి కాబట్టి సెక్షన్ లో సడన్ లో ఇవన్నీ పెరిగిపోతుంది అనమాట. ట్రాఫిక్ సెక్షన్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. స్మోకింగ్ కూడా చేయకూడదు. స్మోకింగ్ చేయకూడదు. 200 రూపాయలు ఫైన్ ఉంటుంది. ఫస్ట్ మేము ఉన్నప్పుడు, నేను టూరిస్ట్ లో ఉన్నప్పుడు ఎక్కువ కేసులు చేసేవాడిని స్మోకింగ్. రికార్డు ఒక ఏరియాలో ఒక నెలకి ఇన్ని కేసులు చేయాలండి. అప్పుడు 200-300 చేసేవాడిని. మన వాళ్ళు ఇంకొక తాగుతుంటారు కదా, డైరెక్ట్ ఫేస్ వాళ్ళకి తెలియదు. మామూలుగా బోర్డులు వేసి ఉంటాయి, అంత బోర్డు చూడరు కదా. సో నేనేమంటానంటే వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాను అనమాట, నువ్వు ఫీజు కట్టు, ఇప్పుడు తప్పేపు అయింది కదా కాబట్టి నువ్వు కట్టు, నీకు జీవితాన్ని నీకు గుర్తుంటది. ఒకటే నువ్వు వదిలిపెట్టడమా లేకపోతే మళ్ళీ కంటిన్యూ చేయడం అని ఇష్టం అంటాను. అట్లా కట్టు, నో ఎక్స్క్యూజ్. నువ్వు గుర్తుపెట్టుకోడండి, నువ్వు ఇచ్చినాడని చెప్పేసి నువ్వు ఇదేపోతే నువ్వు మర్చిపోతావా ఇంకా కంటిన్యూ చేస్తావా, గుర్తు రావాలన్నప్పుడు ఇస్తుంటా. సార్ ఇప్పుడు మాట్లాడి వాళ్ళ కేసులు చేస్తున్నారు. అలా కేసులు వేస్తారు కదా, ఇప్పుడు చాలా మంది బయట నుంచి వచ్చి సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్ అనే వాళ్ళకి అంటే ఎలా
వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఒక 5,000 పెట్టుకుని గోవా వస్తాడు, 10,000 పెట్టు లేవంటే దాంట్లో అర్థం ఏముంది, డబ్బులు లేకుండా ఎట్లా వచ్చిన ఓకే అనేది ఒకటి ఉంటుంది. సో లేవంటే నువ్వు ఎందుకు ఏదో ఒకటి చేసి ఉంటావు, ఓవర్ యాక్షన్ చేసి ఉంటావు, తాగి ఉంటావు, ఏది ఉంటావు, అయ్యి ఉంటావు. ఓకే. సో దానికి కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు క్యాషింగ్ అటెండింగ్ పోతారు, డబ్బులు పోగొట్టుకుంటారు. సో అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. ఫోన్లు జమానా కదా, ఫోన్ చేసుకుంటే ఫ్రెండ్స్ తీసుకొని పోవాలి, వదిలేదే లేదు తప్పు చేస్తే. సార్ ఇప్పుడు ఈ క్యాష్ నోస్, ఎందుకంటే క్యాష్ నోస్ ఆపోజిటే మీరు ఉండేది కూడా పోలీస్ స్టేషన్ అప్పట్లో, ఇలాంటి కేసెస్ ఏమన్నా వచ్చేవా సార్ అప్పట్లో? ఏంటంటే ఇవన్నీ గవర్నమెంట్ అప్రూవల్ తోటి జరుగుతాయి కదా, సో అవి నాకు పెద్దగా ఇదే ఉంటాయి, లీగల్ గానే ఉంటాయి. ఓకే. లేదు వాళ్ళ లోపల ఏమన్నా కేసులు మాట్లాడుకు వస్తే తప్ప మేము డీల్ చేస్తాం. ఓకే. వాళ్ళు ఏమన్నా లోపల కొట్టుకుని అలా ఏమన్నా అయితే తప్ప గోవాలో క్యాష్ ఆడడం లీగల్. ఓకే. రమ్మీ కట్టి వాళ్ళు క్యాష్ నడుపుతుంది, మేమేం చేస్తాం వాళ్ళు. ఓకే. ఇప్పుడు రమ్మీ అలాంటివి అన్ని లోపల ఉంటాయి. ఓకే. ఇక్కడ ఏదైనా లీగల్. ఓకే. ఓకే. నువ్వు పోయి ఆడము, నువ్వు డబ్బులు వాదం కూడా ఇల్లీగల్, అదేమో లీగలే. నీ ఎంత నువ్వు పోయి ఆడ ఆడి డబ్బులు పక్కడుకుంటే అది ఇల్లీగల్. ఇప్పుడు ఎందుకంటే పోయి చూసి వస్తే పర్వాలేదు, ఎవరు చెప్పిండు, అంతే కదా సార్. అవును. ఇప్పుడు ఆడినోడు ఏమంటే నేను ఇలా వెళ్ళాను, ఇలా పోగొట్టుకున్నానా అని కేసు వేసాడు అనుకోండి, దాని పరిస్థితి ఏంటి? దాని పరిస్థితి అదే కదా నేను చెప్పినా కదా, అదే వాడిదే తప్పు. నువ్వు పోయినావు, నువ్వు ఆడినావు, పోగొట్టుకున్నావు, దానికి మేమేం చేస్తాం? ఓకే. అసలు ముందు పోకుండా ఉండాలి. ఓకే. అదే అవేర్నెస్. సూపర్ సార్. లేదు నువ్వు చూడాలన్నా పోయి ఎంట్రీ టికెట్ అంతా తిరిగేసి వచ్చేసి ఆడబాకు, అంతే. అడిగితేనే నువ్వు పోయింది. నువ్వు పోయిన కాబట్టి నువ్వు రిపోర్ట్ చేసినావు, అదే నీకు ₹1 నువ్వు చేస్తావా, నాకు ఎంత ఎక్కువ వచ్చిందని. అవునవును. ఇలాంటి కేసులు కూడా వచ్చాయి సార్ మీ స్పాన్ ఆఫ్ కెరియర్ లో? ఉంటాయి నార్మల్. ఓకే. వాళ్ళకి మేము అదే చెప్పి చేయాలా, నీ తప్పు కదా అది, ఎందుకు ఇలాంటి చేయడం, అర్థం చేయడం, జాగ్రత్తగా ఉండాలా, నువ్వు ఆడబాకు, నువ్వు బాగుంటుగా ఏరియాలో చెప్పు, నువ్వు గుణపాఠంలాగా చెప్తుంటావు. ఓకే సార్. మన తెలుగు వాళ్ళు గోవాలో ఏ రంగాల్లో స్థిరపడ్డారు సార్? తెలుగు వాళ్ళు నాకు తెలిసి మా ఇంటర్ క్యారియర్ లో హాస్పిటల్స్ లో ఉన్నారు మన తెలుగు వాళ్ళు, డిపార్ట్మెంట్ లో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు తెలుగు వాళ్ళు, తర్వాత మిలిటరీలో ఎక్కువ ఉన్నారు. అదే మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఇది అన్నమాట. ఓకే. మిలిటరీ హెడ్ క్వార్టర్. ఓకే. కలెక్టరేట్. అన్ని మన చుట్టుపక్కల ఎలా ఉన్నాయి కదా సార్. సీఎం గారు కూడా మనకు ముందే వెళ్తా ఉంటారు. కలెక్టర్ ఆఫీస్ అన్నమాట. ఓకే. కలెక్టర్ ఆఫీస్ ఉంది, తర్వాత ఎస్డిఎం ఆఫీస్ ఉంది, దాన్నే దాంట్లో అటుపక్క పోలీస్ స్టేషన్ ఉంది, అవును, అటుపక్క పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది, దాన్నే అటు సైడ్ చూస్తామా, దాంట్లో పోయి నడుచుకుంటే బాగుంది. వెళ్ళాం సార్. అన్ని ఇక్కడే ఉన్నాయి మన దగ్గరే, అన్ని చుట్టుపక్కల అన్ని ఉన్నాయి. పోలీస్ హెడ్ క్వార్టర్, కలెక్టర్ ఆఫీస్, తర్వాత ఎస్డిఎం, మండలేదారు, తాలూకా ఆఫీసులు, ఏరియాలో హెడ్ క్వార్టర్. సార్ ఇప్పుడు ఆ తెలుగు వాళ్ళని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారా సార్ నార్మల్ గా? తెలుగు వాళ్ళు ఇక్కడ ఆంధ్ర సంఘం అని ఉంది. ఆంధ్ర సంఘం తరఫున గెట్ టుగెదర్ ఉగాది పండుగకి అందరూ ఒకసారి. అది కాక మళ్ళా ఒకసారి నవంబర్ లో అనుకుంటా వెంకటేశ్వర స్వామి తిరునాళ జరుగుతుంది, బాలాజీ టెంపుల్. అవును. సో అక్కడ అందరూ కలుసుకుంటారు. అక్కడ ఈ 2 ఏరియాలో మాత్రం కంపల్సరీగా అందరూ కలుసుకుంటా ఉంటారు తెలుగు వాళ్ళు. ఎందుకంటే మనకి ఎక్కువ ఆప్యాయతలు ఎక్కువ కదా. ఫుడ్ ఏమైనా మిస్ అవుతుంటారా, లేకపోతే ఇంటికాడ చేసేస్తారు కాబట్టి ఓకేనా? మన ఇంట్లో మా అందరూ ఉంటాయి కదా. ఇక్కడ బాగా ఇష్టమైన ఫుడ్ అంటే ఏం చెప్తారు సార్? వీళ్ళు ఫిష్ కర్రీ రైస్ అంటారు ఇక్కడ, అదే పదం అది అన్నమాట. గోవాకి వస్తే ఫిష్ కర్రీ రైస్ అంటారు, అదే తింటుంటారు. అదే తింటుంటారు. మీకు ఇష్టమైంది ఇక్కడ గోవాలో? రెండునా? మంది ఉంటది, గోవాది ఉంటదా? ఓకే సార్. ఇప్పుడు లాంగ్వేజ్ కొంకణియా ఇక్కడ బాగా మాట్లాడేది? ఎక్కువ లోకల్ లాంగ్వేజ్ నేర్చేసుకున్నారా కొంకణి? ఇన్ని సంవత్సరాల నుంచి కొంకణి రాకుండా బరే అరిసా? ఓకే. బరే అరిసా అంటే బాగున్నారన్న. సూపర్. ఇలాంటివి కొంచెం కొసో ఆశ అంటే ఎలా ఉన్నావు అని. కొసో ఆశ. ఓకే. కొసో ఆశ అంటే ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు. బొరో ఆశ అంటే బాగున్నావా అని. బాగున్నావా అని. ఓయ్ బొరాహా. వదిలేందంటకి ఎవరైనా పట్టుకుంటే పోలీసు చూడండి. ఓకే. ఇది చూడండి అనేది. ఓకే.
తప్పు అయిపోయింది సొరండే సూపర్ సార్. సార్ ఇప్పుడున్న యూత్ ఎవరైనా పోలీస్ అవ్వాలి అనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇప్పుడున్న యువతకు ఇక్కడ గోవాలో పోలీస్ కావాలనుకుంటే గోవాలో రెసిడెన్షియల్, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదివి ఉండాలా, ఓకే, ఇక్కడ సర్టిఫికెట్ ఉండాలా, బర్త్ ఇక్కడ సర్టిఫికెట్ ఉండాలా, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అన్ని ఉండాలన్నమాట. పిఎస్ఐ ఎస్ఐ కావాలంటే డిగ్రీ ఉండాలా, ఓకే, తర్వాత కానిస్టేబుల్ కంటే 12th పాస్ అయి ఉండాలా, ఇక్కడ లోకల్ అయి ఉండాలా. ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది. ఓకే, ఇంత ముందు అయితే లేదు కదా సార్? ఇంతకు ముందు అంటే బిఫోర్ స్టేట్ కాకుండా ముందు నేను భర్తీ అయినప్పుడు యూనియన్ టెరిటరీ అన్నమాట. 87లో గోవా స్టేట్ అయింది. ఓకే, గోవా స్టేట్ అయింది. అప్పటి నుంచి లోకల్ కంటిన్యూషన్ అన్నమాట. ఓకే, మీకు ముందే 2 సంవత్సరాలు 2 సంవత్సరాల ముందు 85, 86 ఆ టైంలో అప్పుడు లేదన్నమాట. ఓపెన్ సెలక్షన్ ఉన్నది, అప్పుడు భర్తీ కావచ్చు అన్నమాట. ఇప్పుడైతే లోకల్ అయి ఉండాలి. ఓకే, నార్మల్ గా ఫ్యూచర్ అంటే మన ఏపీ తెలంగాణ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా మన తెలుగు వాళ్ళకి అంటే ఎలా మనం ట్రైన్ అయితే జాబ్ కొట్టొచ్చు? ఫస్ట్ నుంచి డిసిప్లిన్ మెయింటైన్ చేయాలా. హై స్కూల్ తర్వాత కాలేజ్ టైంలో ఎన్సీసీ చేసి ఉండాలా. ఓకే, ఎన్సీసీ కింద చేసి ఉంటే దాంట్లో ఏంటంటే నీకు డిసిప్లిన్ వస్తుంది ఆటోమేటిక్ గా. ఎన్సీసీలో ఎన్ని నేర్పిస్తారు అనమాట. పోలీస్ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కావాలంటే ఎన్సీసీ ద్వారా నీకు దాన్ని కొన్ని టిప్స్ దొరుకుతాయి. హై స్కూల్లో కానీ వాటిలో కానీ. ఎన్సీసీ తర్వాత స్కౌట్ ఉంటుంది. ఆ ఎన్సీసీలో వచ్చేసి ABCD సర్టిఫికేట్స్ ఉన్నాయి అనమాట. సి సర్టిఫికేట్ ఉంటే హై ర్యాంక్ అది. ఓకే, అది నీకు నార్మల్ అనమాట. దాంట్లో కూడా నువ్వు బాగా ర్యాంక్ ఉండి బాగా వచ్చితే అప్పుడు నువ్వు స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పెరేడ్ చేసి ఉండాలన్నమాట. ఓకే, ఢిల్లీకి పోయి కొంతమంది పెరేడ్ చేస్తారు. సో అట్లాంటి సర్టిఫికేట్ ఉంది అనుకో, ఢిల్లీ చేసి వచ్చినట్టు వాడు టాప్ లెవెల్లో ఉంటేనే అక్కడ పంపించేది ఢిల్లీకి. వాడు అన్ని సక్రమం ఉంటాయి. అట్లాంటి నీకు ప్లస్ పాయింట్ అయింది అనమాట సర్టిఫికేట్ లో. ఓకే, సో ఆ విధంగా ఉండాలా. తర్వాత నీలో అది పట్టుదల ఉండాలా. అంతేగా, దమ్ము పట్టుదల ఉండాలి. దమ్ము పట్టుదల ఉండాలా. డిసిప్లిన్ 100% మెయింటైన్ చేయాలా. ఓకే, దాంట్లో 2 రకాల షేడ్లు ఉంటాయి అన్నమాట. పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది అనమాట. పాజిటివ్ ఎక్కువ యాటిట్యూడ్ ఉంటే నువ్వు ఆటోమేటిక్ అవుతావు అనమాట. దాన్ని నువ్వు మెయింటైన్ చేయాలా. ఓకే, నెగిటివ్ అప్పుడు ఏంటో నువ్వు దొంగల్ని వాళ్ళ ఇన్స్పిరేషన్ చూసుకొని అడి చేస్తాను విడి చేస్తాను అట్లా ఉండకూడదు. దొంగలు నేను పట్టుకుంటాను, ఏ విధంగా పట్టుకుంటాను, ఎటా పట్టుకోవాలని థింకింగ్ ఉందనుకో ఆటోమేటిక్ నువ్వు అవుతాను. ఓకే, నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలి. ఓకే, ఆ లెగసీ కంటిన్యూ చేస్తే మనం కంపల్సరీ మన కన్న కళలు నెరవేర్చాలి. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే నీకు ముళ్ళ మీద నడిచినట్టు సార్, అట్లా అన్నమాట. ఓకే, ఎన్నెన్నో ఒడిదుడుకులు వస్తుంటే వాడిని ఫేస్ చేయాల్సి వస్తుంది. అవును, ఒక్కోసారి ఎక్కడెక్కడో వేస్తారు నిన్ను. అవును, రాత్రి మగలు సగలు నువ్వు తెలియని చోట ఉండిపోతావు. అవును, అలాంటిది ఏమన్నా మీరు ఏం ఫేస్ చేశారు ఎప్పుడైనా? ఒకసారి ఇక్కడ గోవాలో మాకు స్ట్రైక్ రేజ్ జరుగుతుంది కదా కొండ ప్రాంతంలో. ఇండస్ట్రియల్ ఎస్టేట్ జరిగినప్పుడు ఇప్పుడు విలేజర్స్ అందరూ ఒపీనియన్ వద్దంటారు వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ వేయాలని చెప్తారు. అప్పుడు మమ్మల్ని రాత్రి అంతా ఆడ పెడతారు. వాళ్ళు కాసుకొని ఉంటారు కొట్టేదానికి మమ్మల్ని. వాళ్ళు రాలేస్తారు. ఒక్కొక్కసారి కట్టెలు తీసుకుని ఎంట పడతారు. అలాంటప్పుడు ఇప్పుడు మేమెంత మహా అంటే ఒక 200 మంది ఉంటాము. వాళ్ళు వేలతో ఉంటారు. వాళ్ళ ప్లాన్ డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఎంత నీకు దెబ్బ తగిలినా కానీ దెబ్బలు తగలాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇక్కడ ర్యాలీ జరుగుతుంటది, స్టూడెంట్స్ మోర్చ్ జరుగుద్ది. ఒకసారి 84లో అనుకుంటా, 94లో టౌన్ లో ఉన్నప్పుడు అప్పుడు అసెంబ్లీ అక్కడ ఉంది కదా, పరవూరులో ఆడలేదు, ఏడు ఉంది అనమాట. ఇక్కడ ఉంది, అది కట్టలేదు అప్పుడు 94లో. అది 99 స్టార్ట్ అయింది. 94లో వీళ్ళకి వచ్చిన స్టూడెంట్స్ మోర్చా ఆడికి వచ్చింది. వాళ్ళే ఒప్పుకోలేదని చెప్పేసి ర్యాలీస్ మొదలుపెట్టారు. మా వాళ్ళకి చాలా మంది దెబ్బ తగిలింది. నాకు పక్క నుంచి వెళ్ళిపోయింది. తర్వాత అప్పుడు వాళ్ళందరినీ లాఠీ చార్జ్ చేసి అందరిని కొట్టి మళ్ళీ పంచనామా చేసి కేసు రిజిస్టర్ చేసి స్టూడెంట్స్ అలాంటి రిస్క్ ఉంటది ఇక్కడ. సార్ చదువు అనేది ఏంటి ఇక్కడ గోవాలో కొంచెం తక్కువ, లేకపోతే ఏంటి చదువు మీద ఫోకస్ పెట్టరా? గోవాలో చదువు బాగానే ఉంటది. బాగానే ఉండండి, మధ్యాహ్నం నుంచి పంపించేస్తారు. ఎందుకని? అట్లా ఫస్ట్ నుంచి ఏంటంటే వీళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. ఉదయం 7 గంటలకి పోతారు, 1 గంటకి అయిపోద్ది అనమాట. ఓకే, మనకి సమ్మర్ లో పెడతారు కదా ఆ టైప్ అన్నమాట. ఇప్పుడు అది వాళ్ళకి చేంజ్ చేసే పద్ధతులు లేవు వాళ్ళకి. ఓకే, అందుకే వీళ్ళు ఒప్పుకోవటం లేదు, దానికి అలవాటు పడిపోయింది కదా. అవును, ఎందుకంటే దగ్గర ఉండాలా, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఉండాలా. ఇంతకు ముందు పాత మూడ్లోనే ఉండరు, చేంజ్ కాలేదు. అది ఎప్పటికైద్దో ఏమో వీళ్ళు మనం దానికి చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. చేంజ్ కాదు, ఇంతగా అంత ఈజీ కాదు. ఓకే సార్, గోవాని ఒక ముక్కలో డిఫైన్ చేయాలి, వచ్చే వాళ్ళకి గోవా చూద్దామని వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? గోవా ఈజ్ ఎ నైస్ ప్లేస్, మంచి టూరిస్ట్ ప్లేస్, ఎంజాయబుల్ ప్లేస్. రావచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. దాని లిమిటెడ్ కూడా ఉండాలా.
మనం వచ్చినమా మన పని మనం చూసుకున్నామో వెళ్ళిపోయింది అంతవరకే ఉండాలి. కానీ ఎక్స్ట్రాలు ఏం చేస్తే అలా ట్రబుల్స్లో పడి ఇరుక్కుపోతారు. అట్లా ఉండకూడదు. సో మన లిమిట్స్ ఏంది మనం తెలుసుకొని ఉండాలా. అది జాగ్రత్తగా నీకు తెలియకపోతే ఏరే వాళ్ళని అడిగైనా వచ్చే ముందు ఎంక్వైరీ చేసుకోవాలా. అడుగు ఆచితూచిగా వేస్తే సేఫ్గా రిటర్న్ వెళ్ళిపోతారు. లేదనుకుంటే తర్వాత పరిణామాలు నువ్వు రాంగ్ స్టెప్ వేస్తే ఇంకా ఆటోమేటిక్గా రాంగ్ గానే జరుగుతుంది. ఓకే. సో గోవా అంతా చాలా మంచి ప్లేస్ కాబట్టి ఓల్డ్ ఏజ్ అందరూ వస్తున్నారు కదా. ఎందుకు వస్తారు? చిన్న చిన్న ఘటనలు అవి జరిగినా కూడా అవి ప్రతి చోట జరుగుతుంటాయి. అవును. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు అభిమానంతో వస్తుంటారు కదా. అవును. సో అంతవరకు బ్యూటిఫుల్ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీ వాల్యుబుల్ అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటారు చూసారా, అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే మీ గొప్పతనాలు, మీరు చేసిన కేసుల గురించి చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నాకు పోలీస్ అవుదామని అనుకున్నా, ఏదో పొరపాటు యాంకర్ అయిపోయాను. కానీ మనం ఏదైతే కన్న కళలు ఆపోజిట్ వ్యక్తిలో చూసి వింటాం కదా, అప్పుడు మనకి ఇంకా హ్యాపీనెస్ వస్తుంది సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి కంటెంట్, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూస్ మీరు చూడాలనుకుంటే తెలుగు 7 Time గోవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 7 Time గోవా ఛానల్. కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.